ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియతమ గ్రేస్ తెలుగు రేడియో శ్రోతలందరికీ హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. ట్రూత్ అండ్ టైమ్స్ క్రిస్టియన్ పర్స్పెక్టివ్లో ఈరోజు వార్స్, బైబిల్ ప్రాఫెసీస్ అండ్ గ్లోబల్ ఇంప్లికేషన్స్ అన్న సబ్జెక్టు మీద మనము డిబేట్ చేయబోతున్నాం. మిత్రులారా, this is our third episode on the same subject. Last 2 episodes లో కూడా మీరు వార్స్, ప్రాఫెసీస్, గ్లోబల్ ఇంప్లికేషన్స్ ఇంక్లూడింగ్ ఇండియన్ ఎకానమీ గురించి కూడా మీరు విన్నారు. గౌరవ మన డిస్టింగ్విష్డ్ స్కాలర్స్ చక్కటి సందేశాలు, చక్కటి సంభాషణలు మనకు వారు వినిపించారు. కాబట్టి మిత్రులారా, మరి ముఖ్యంగా ప్రాఫిటిక్ సామ్ 83, అదేవిధంగా హెచ్కేఎల్ గ్రంథంలోని 38, 39 అధ్యాయాల్లోని గోగు మాగోగు ప్రవచనము లాస్ట్ 2 ఎపిసోడ్స్లో ఎంతో సుదీర్ఘంగా దీనిని విపులంగా చర్చించడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా రష్యా యుక్రెయిన్ వార్ మొదటి అంశము, తర్వాత వెస్ట్ ఏషియాలో కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు, దీని గురించిన చర్చ, ఇది రెండవ అంశము. మూడవ అంశము ప్రధానమైనది, జర్మియా గ్రంథంలోని 49వ అధ్యాయంలోని ఏలాము నాశనము యొక్క ప్రవచనము. ఈ 3 అంశాలు ప్రధానంగా ఈరోజు మన చర్చల్లో ఉండబోతున్నాయి. మిత్రులారా, ఈ 3 అంశాల గురించి క్రిస్టియన్ పర్స్పెక్టివ్ మనకు ప్రజెంట్ చేయటానికి, తెలియజేయటానికి, నేర్పించడానికి మన మధ్య నిష్ణాతులైన బైబిల్ స్కాలర్స్, డిస్టింగ్విష్డ్ గెస్ట్స్ మన మధ్య ఉన్నారు. వారిని మీకు పరిచయం చేస్తాను. మొట్టమొదట గౌరవనీయులు డాక్టర్ రవికుమార్ దరివేముల గారు, పాస్టర్, గుడ్ షెపర్డ్ చర్చ్, హైదరాబాద్. గౌరవనీయులు డేనియల్ విజయప్రకాష్ గొంతుపులి గారు, సీనియర్ అడ్వకేట్ కమ్ క్రిస్టియన్ ఐడియాలగ్. ఇరువురు దైవజనులకు హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, చిన్న ఉపోద్ఘాతం. ఈ రష్యా ఉక్రెయిన్ వార్ జెనిసిస్ ఆఫ్ దిస్ వార్, how it started, why it started అన్నది జస్ట్ బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ నేను మీతో మనవి చేస్తాను. 1922లో యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్, యుఎస్ఎస్ఆర్ ఫామ్ అయింది. మీకందరికీ తెలుసును, ఆవిర్భావం, ఒక సోషలిస్ట్ బ్లాక్ ఇన్ ద వరల్డ్. 15 బలమైన సోషలిస్ట్ కంట్రీస్ అన్నీ కలిపి ఒక బలమైన యూనియన్గా ఏర్పడింది. ఆనాడు పవిత్ర ఉద్దేశాలతో, ఎంతో గొప్ప ఆదర్శాలను వాళ్ళు ముందు పెట్టుకుని ఒక గొప్ప యూనియన్ను వారు నిర్మించారు. కమ్యూనిస్ట్ బ్లాక్గా అది అందరికీ తెలుసు. దాంట్లో ప్రధానమైన కంట్రీస్ వచ్చేసి యుక్రెయిన్ అండ్ రష్యా అండ్ యుక్రెయిన్ ఆర్ ఫౌండింగ్ మెంబర్స్. ఎందుకంటే ఆ యూనియన్ తీసుకురావడానికి ఈ 2 దేశాల ప్రతినిధులే ప్రధాన కారకులు అని చెప్పేసి చరిత్రలో వ్రాయబడింది. సో అది మీకంతా తెలుసు. తదుపరి అది ఒక అమెరికాకు దీటుగా ఒక సూపర్ పవర్గా అది 70 ఏండ్లు రాజ్యం చేసింది ప్రపంచంలో. అటువంటి సూపర్ పవర్ అయిన యుఎస్ఎస్ఆర్ 1991లో ఎంతో నాటకీయంగా డిజాల్వ్ అయిపోయింది, డిసింటిగ్రేట్ అయిపోయింది, పతనం అయిపోయింది. డిజాల్వ్ అయిపోయి రష్యా అండ్ యుక్రెయిన్ ఇమ్మీడియట్గా 2 ఇండిపెండెంట్ కంట్రీస్గా 91లోనే విడిపోయినాయి, ఏర్పాటైనాయి. సో ఎందుకు ఈ విధంగా యుఎస్ఎస్ఆర్ పతనమైంది అని మనం ఆలోచిస్తే ప్రధానమైనది ఒకటి,
అది ఒక సోషలిస్ట్ బ్లాక్గా ఉండినప్పటికీ, మంచి ఆదర్శాలు కలిగి అన్ని విధాలా అభివృద్ధి చెందినప్పటికీ, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అన్నది లేకుండా, ముఖ్యంగా క్రైస్తవులను అణచివేత, తీవ్రమైన పర్సెక్యూషన్, లక్షల మంది క్రైస్తవులను వారు హతం చేసినారు, అణచివేసినారు. చర్చిలను వారు అంటే చర్చిలను కూల్చడం అటువంటివి ఏమి లేదు, కానీ చర్చిలను కమ్యూనిస్టు ఆఫీసులుగా వాళ్ళు కన్వర్ట్ చేసి ఉన్నారు. అటువంటి తీవ్రమైన పర్సెక్యూషన్ క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా జరిగింది. అది మొదటి కారణమైతే, రెండవ కారణము తీవ్రమైన ఆర్థిక సంక్షోభము. ఒకనాడు సూపర్ పవర్గా 22లో ప్రారంభమైన దాని యొక్క చరిత్ర 1991 వచ్చే లోపల వారికి ఫుడ్ స్కేర్సిటీ అన్నది కూడా ఏర్పడిన పరిస్థితి మనమంతా చదివాము, చూశాము. మనలో సీనియర్స్ చాలా మందికి తెలుసును. మిత్రులారా, మిఖాయిల్ గార్బచేవ్ అని he was the last president of USSR who presided over this disintegration. He introduced two reforms, perestroika and glasnost అని. ఎకనామిక్ రిఫార్మ్స్ అవి ఘోరంగా విఫలమై త్వరగా డిసింటిగ్రేట్ కావడానికి దారి తీసింది. ఈ విధంగా ఇవి ప్రధాన కారణాలు. తర్వాత మన టాపిక్ తిరిగి వస్తే, యుక్రెయిన్ వర్సెస్ రష్యా యుద్ధానికి వస్తే, 2014లో రష్యా అంటే పుటిన్ యొక్క సామ్రాజ్యవాదం, ఆ పుటిన్ గారు తన సామ్యవాదాన్ని పక్కకు పెట్టేసి ఇంపీరియలిస్టిక్ డిజైన్స్తో అతను యుక్రెయిన్ దేశపు ఫైనాన్షియల్ క్యాపిటల్ అయిన క్రిమియా సిటీని 2014లో దుర్మార్గంగా ఆక్రమించినాడు. ఫైనాన్షియల్ క్యాపిటల్ అది. జస్ట్ లైక్ అవర్ బాంబే, ఢిల్లీ ఈజ్ పొలిటికల్ క్యాపిటల్, బాంబే ఈజ్ ఫైనాన్షియల్ క్యాపిటల్. సిమిలర్లీ ఫర్ యుక్రెయిన్, Kyiv is political capital, Crimea is wealthiest city and financial capital. సో ఆ ఫైనాన్షియల్ క్యాపిటల్ అంతా ఈయన ఆక్రమించుకున్నాడు పుటిన్. అప్పటి నుంచి ఈ యొక్క కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ యుక్రెయిన్ అండ్ రష్యా స్టార్ట్ అయింది. చిలికి అప్పుడు యుక్రెయిన్ తెలుసుకునింది, నేను నేటోలో NATO నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో భాగస్వామినైతే, వారిని ఆశ్రయిస్తే నాకు రక్షణ లభిస్తుంది, నాకు సహాయం లభిస్తుంది, కాబట్టి నాటోలో చేరుతాను అని చెప్పి యుక్రెయిన్ ప్రారంభించిన మరుసటి రోజు నుంచే యుద్ధం ప్రారంభించినాడు పుటిన్. 2022 ఫిబ్రవరి 24వ తేదీన ఫుల్ స్కేల్ వార్ అతను యుక్రెయిన్ మీద దాడి చేసి ఇప్పటికీ 14 లక్షల మంది ఉక్రెయిన్లను, సైనికులు, పౌరులు 14 లక్షలను చంపిన ఘనత రష్యా యొక్క అధ్యక్షుడు పుటిన్కే దక్కింది. మిత్రులారా, మిగతా విషయాలన్నీ, వాట్ ఆర్ ద ఇంప్లికేషన్స్, మనము ప్రధాన చర్చలో తెలుసుకుంటాము. రెండవ అంశం ఏమిటంటే వెస్ట్ ఏషియాలోని యుద్ధ మేఘాలు. ఆల్రెడీ యుద్ధం ప్రారంభమైపోయింది. నిన్న రాత్రి సీజ్ ఫైర్ ఎండెడ్ అని ట్రంప్ గారు నాటో కాన్ఫరెన్స్ సైడ్ లైన్స్లో ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ జరిపినప్పుడు, ప్రెస్ కాన్ఫరెన్స్లోనే ఆయన హీ డిక్లేర్డ్ దట్ ద సీజ్ ఫైర్ హ్యాస్ ఎండెడ్ బిట్వీన్ యుఎస్ అండ్ ఇరాన్. నిన్న నైటే స్ట్రైక్స్ ప్రారంభమైనాయి. అంతకు ముందే ఇరాన్ ఏం చేసిందంటే, సీజ్ ఫైర్ ఎందుకు ఆ విధంగా రద్దు అయిపోయిందంటే, ఇరాన్ ఈజ్ ప్రైమరీలీ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. స్టేట్ ఫ్యూనరల్, సుప్రీం లీడర్ యొక్క స్టేట్ ఫ్యూనరల్లో ఆ యొక్క ప్రతీకార జ్వాలలతో రగిలిపోయింది ఆ యొక్క దేశమంతా. ప్రజలందరూ, అంటే ముఖ్యంగా ఆ యొక్క ప్రజలు, వారు ఫ్యూనరల్ అటెండ్ అయిన వాళ్ళందరూ డెత్ టు అమెరికా, లెటస్ టేక్ రివెంజ్ అగైన్స్ట్ అమెరికా అంటూ వారు నినాదాలు ఇస్తూ ఆ ప్రభుత్వాన్ని ప్రోత్సహిస్తే, ఇరాన్ వెంటనే అమెరికన్ బేసెస్ అంతా కువైట్, దుబాయ్, ఇక్కడ
ఖతర్లో ఉన్న అమెరికన్ బేసెస్ను అటాక్ చేసి ధ్వంసం చేశాయి. సో ఇన్ రిటాలియేషన్ అమెరికా నిన్న రాత్రి బ్రహ్మాండమైన దాడులు చేసి టెహరాన్, ఇస్ఫహాన్, చబహార్ పోర్ట్ వీటన్నిటి మీద దాడి చేసి తీవ్రమైన విధ్వంసం కలిగించింది. కాబట్టి రేపటి నుంచి లేకుంటే ఈ రోజు నుంచే భీకరమైన యుద్ధం కొనసాగుతుంది. తర్వాత అది ఇజ్రాయెల్ వరకు వెళ్తుంది, ఇజ్రాయెల్ను కూడా యుద్ధంలోకి లాగుతుంది. రష్యా, చైనా, నార్త్ కొరియా లాంటి దేశాలు కూడా వస్తాయేమో అన్న భావన కలుగుతూ ఉంది. ప్రధాన చర్చలో మిగతా వివరాలు అన్నిటినీ సమూలంగా అంటే అన్నీ తెలుసుకుంటాం. తర్వాత మిత్రులారా, ప్రధానమైన అంశము బైబిల్ ప్రాఫెసీ ఆన్ ఈలాం. ప్రాఫెట్ ఇర్మియా గారు వారి బుక్కు ఆయన 49వ అధ్యాయంలో ఆయన ప్రవచించినట్లు ఏలాము యొక్క నాశనము గురించి ఈరోజు చర్చించబోతున్నాం. ఏలాం అంటే ఏన్షంట్ ఇరాన్, ఏ పార్ట్ ఆఫ్ ఇరాన్, ప్రజెంట్ ఇరాన్. సైరస్ ద గ్రేట్ మేడ్ ఇట్ పర్షియా, గ్రేటర్ పర్షియా అన్నట్లు ఆయన టైంలో పర్షియా అభివృద్ధి చెందింది. అంతకుముందు బిబ్లికల్గా ఏలాం అనేవారు. టుడే ఇట్ ఈస్ బీయింగ్ కాల్డ్ యాజ్ ఇరాన్. కాబట్టి మిత్రులారా, ఈ ప్రస్తుత యుద్ధ మేఘాల నేపథ్యంలో ఏలాము ప్రవచనము నెరవేరిందా లేక నెరవేరబోతుందా అన్న విషయాలు మనము మన డిస్టింగ్విష్డ్ స్కాలర్స్ను అడిగి తెలుసుకుందాము. కాబట్టి మొదటి ప్రశ్న గౌరవనీయులు అడ్వకేట్ గారికి. రష్యా యుక్రెయిన్ల మధ్య యుద్ధం ఎందుకు ప్రారంభమైంది? 4 ఏండ్లు అయినప్పటికీ ఐక్యరాజ్య సమితి ఎందుకు జోక్యం చేసుకోవటం లేదు? ఈ ప్రస్తుత యుద్ధం 3వ ప్రపంచ యుద్ధంగా అది పరిణమించే అవకాశం ఉందా? మీరు క్రిస్టియన్ పర్స్పెక్టివ్లో విశ్లేషించండి. మీకు 15 నిమిషములు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చాలా చక్కటి ఇంట్రడక్షన్ ఇచ్చారు. సో దాని కొనసాగింపుగా ఇవాళ మనకి రష్యా యుక్రెయిన్ వార్ చూసుకుంటే జస్ట్ కొంత హిస్టరీలో కూడా వెళ్ళాలనేది ఉంది నాకు. ఎందుకంటే ఇవాళ ప్రపంచాన్ని శాసిస్తుంది యూదులు. ఎందుకు శాసిస్తున్నారు వాళ్ళని చూస్తే, ఎన్నుకోబడిన జనాంగం. సో ఎప్పుడు కూడా దేవుడు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా దేవుడు వాళ్ళని విడనాడు. వాళ్ళు ఎప్పుడు మారిపెట్టినా దేవుడు వాళ్ళ యొక్క రెస్క్యూకి వచ్చి వాళ్ళని రక్షించడం అనేది జరుగుతుంది. సో ఈ ప్రజెంట్ సినారియోలో మనం చూసినట్లయితే యూతులు ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. సో స్టార్టింగ్ లో మనం ఒకసారి చూసుకుంటే అబ్రహాంకి దేవుడు ఆది కాండంలో వాగ్దానం చేశాడు, నువ్వు వెళ్ళు, నేను నీతో ఉంటాను, నిన్ను గొప్ప జనాంగంగా చేస్తాను. ఆది కాండం 12:2-4 గొప్ప జనాంగంగా చేస్తాను, నిన్ను ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళని ఆశ్రయిస్తాను, నిన్ను ఎవరైతే ఇది చేస్తారో వాళ్ళు నేను నాశనం చేస్తానని చెప్పి ఆశీర్వదించడం జరిగింది. సో ఆ ప్రకారమే ఇది నేటి వరకు కూడా జరుగుతుంది. సో యూదులు ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా, ఉదాహరణకి అబ్రహాంకే దేవుడు బయలుపరిచాడు. తర్వాత దానికంటే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, విచ్ ఇస్ దేర్ ఇన్ ద బైబిల్ ఉంది. ఆది కాండం 14:16 వచనాల్లో అబ్రహాము లోతుని తీసుకెళ్లిపోయినప్పుడు ఈయన దగ్గర ఉన్న 312 మందిని తీసుకొని, అంటే ఆ 312 మంది యుద్ధం వచ్చిన వాళ్ళు కాదు, ఆయన దగ్గర పని చేసేవాళ్ళు, వాళ్ళని తీసుకొని రాజును జయించేసి వస్తాడు. అంటే ఏంటి? దేవుడు అబ్రహాంకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఎవరిని తీసుకెళ్ళినా వాళ్ళతో వెళ్ళి యుద్ధం చేసి రాజును జయించి చాలా పెద్ద సొమ్ముని అన్నిటిని కూడా కూలగొట్టుకొని వస్తాడు. సో అలాగా ప్రతి దానిలో కూడా దేవుడు తోడే ఉన్నాడు. సిమిలర్లీ మనం గిద్యోనికి సంబంధించిన దాన్ని కూడా చూసాం. అలా చూసుకుంటూ వస్తే ఎప్పుడు కూడా దేవుడు వీరి పట్ల కార్యాలు చేస్తూనే వచ్చాడు. అక్కడ నుంచి చేసుకుంటూ వచ్చిన తర్వాత అబ్రహాం బయలుపరిచాడు దేవుడు 400 సంవత్సరాలు వీళ్ళు అక్కడ బానిసత్వం ఉంటారు. సో బానిసత్వం ఉన్న సిచ్యుయేషన్ లో కూడా దేవుడు వాళ్ళని తీసుకొచ్చి మరి ఐగుప్తుల్ని నాశనం చేసి వాళ్ళు తీసుకురావడం జరిగింది. మరి అదే మనం రోమీల్లో చూస్తే దేవుడు ఏం చెప్పాడంటే, ఫరోతో ఏమన్నాడంటే, నన్ను నేను కనపరచుకోవడం కోసమే నేను ఈ పరిస్థితి తీసుకొచ్చాను, సో దానికోసమే ఈ కార్యాలు చేస్తానని చెప్పి అక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా చూసుకుంటూ వస్తే దేవుడు చిత్తానుసారమే జరుగుతున్నాయి. బైబిల్ ఏమైతే ప్రవచనం దాని ప్రకారం జరుగుతున్నాయి. ఇందాక మీరు ఒక చక్కటి ఇది చెప్పారు, హోలోకాస్ట్. సో ఇది ఎందుకు జరిగిందనేది చూస్తే, ఆ రోజు
బ్రిటన్తో పోల్చుకున్న జర్మన్ నాజీలు కూడా వాళ్ళు మేము కూడా చాలా సుపీరియర్ అనుకొని యూదుల్ని ఇన్ఫీరియర్ గా ఫీల్ అయ్యి వాళ్ళని సమూల నాశనం చేయాలి, ఏ రోజుకి వెళ్తే మనకు ప్రమాదం, వాళ్ళు సమూల నాశనం చేయాలని చెప్పి ఆ రోజు చేయడం జరిగింది. మన 41 నుంచి దాదాపుగా 44 1944 దాకా చూస్తే ఇక్కడ మనం ఒకటి చూడాల్సింది ఏంటంటే ఇజ్రాయెల్ వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకి సంబంధించింది ఏ అంశమైనా కానీ వాళ్ళు దాని మీద స్టడీస్ చేస్తూనే ఉంటారు. ఈ మధ్య కాలంలో కూడా మనం ఒకటి విన్నాం, మణిపూర్కి వచ్చి ఆ DNA టెస్ట్ చేసుకుని వాళ్ళకి లింక్ ఉన్న ప్రజలను కూడా తీసుకెళ్తున్నారు అనేది. సో సిమిలర్లీ దీని మీద చేసుకుంటూనే వచ్చి ఆ రోజు మనం ఏమనుకున్నాం అంటే దాదాపుగా 8.5 లక్షల మందిని చంపేశారు అనుకున్నాం, కానీ లేటెస్ట్ అనాలిసిస్ చూస్తే యాజ్ పర్ 2024-25 దాదాపుగా 16 లక్షల మందిని చంపడం జరిగింది అప్పుడు. సో దాన్ని హోలోకాస్ట్ అని అంటారు, అంటే దుర్మార్గంగా చంపడం అనే దాన్ని ప్రధానం ఇక్కడ. సో ఐ జస్ట్ గివ్ ఎ స్మాల్ విట్నెస్ విచ్ ఐ కుడ్ ఫైండ్. 16/4/1942లో జరిగిన సంఘటన మీద ఒక చిన్న విట్నెస్ నాకు దొరికింది. పస్కా తర్వాత రెండో రోజు జరిగింది, పస్కా పండుగ తర్వాత రెండో రోజు జరిగింది. అప్పుడు 1600 మంది యూదుల్ని వధించారు. దానిలో ఒక సర్వైవర్ ఇచ్చిన విట్నెస్ ఇది. ఐ సా దెమ్ టు డూ కిల్లింగ్ ఎట్ 5 PM. దే గేవ్ ఎ కమాండ్, fill in the pits. Screams and groans were coming from the pits. Suddenly I saw my neighbor Roderman rise from under the soil. His eyes were bloody and he was screaming, "Finish me off." A murdered woman lay at my feet. A boy of 5 years crawled out from under her body and began to scream desperately, "Mommy." That was all I saw since I fell unconscious. సో ఇది ఒక అమెరికన్ మ్యూజియంలో భద్రపరిచారు ఈ విట్నెస్ ని. సో అంత దుర్మార్గంగా జరిగింది అప్పట్లో. ఆ చేసిన క్రమంలో కూడా గుంటలు తీసి గుంటల్లో వాళ్ళని చంపేయడం, లేకపోతే కాల్చడం, లేదంటే మీకెందుకులే అని చెప్పి శరణార్థులకి మనం ఒక ప్లేస్ ని ఏర్పాటు చేసి మీరు అందరు ఇక్కడ పోగా ఉండి మీకు కావాల్సినవి మేము అందిస్తామని చెప్పి అట్లా మోసం చేసి ఆ ప్రదేశాలకి వాటిని గెట్ హౌస్ ఏదంటారు, గెట్ హౌస్, సో అక్కడ తీసుకొచ్చి అక్కడ మీరు పరిగెత్తి వెళ్ళిపోంటారు అని చెప్పి కాల్ చంపడంటే రకరకాల రూపాల్లో చంపారు. ఏదైనా కానీ 16 లక్షలకు వచ్చింది. సో ఇదంతా కూడా మనం చూసుకున్నట్లయితే దేవుడికి విరుద్ధంగా వాళ్ళు ఉండబట్టే ఇవన్నీ కూడా వాళ్ళకి జరిగినాయి అనేది ఒకటి ప్రధానంగా. సో ఇక్కడ ఇదే సమయంలో కూడా రిటాలియేషన్ కూడా జరిగింది. హోలోకాస్ట్ లో కూడా రిటాలియేషన్ జరిగింది. ఎవరి దగ్గర నుంచి అప్పుడున్న అండర్ గ్రౌండ్ వాళ్ళ దగ్గర నుంచి జరిగింది. కొంతమంది కుటుంబాలుగా అడవుల్లోకి వెళ్ళిపోయి వాళ్ళు చేసేది తిరుగుబాటు, అనేక రకాల తిరుగుబాటు. అక్కడి నుంచి చూసుకుంటా వస్తే తర్వాత మరి కాలక్రమేణా ఇజ్రాయెల్ ఒక దేశంగా ఏర్పడింది. తర్వాత ఇంతకు మీరు చెప్పినట్టు ఉక్రెయిన్ కూడా విడిపోయి దేశం. సో ఉక్రెయిన్ లో కూడా మెజారిటీ చాలా మంది కూడా మనకి యూదులు ఉంటారు. సో ఇక్కడ కూడా యూదులు ఉన్నారు. సో ఇక్కడ మనం చూస్తే ఇజ్రాయెల్ ఏర్పడిన కాంచి ఇప్పటి వరకు కూడా యుద్ధాలు చేస్తూనే ఉంది. కంటిన్యూస్ గా ఏదో ఒక రూపంలో యుద్ధాలు చేస్తూనే ఉంది. కానీ ఏ రోజు ఓడిపోలేదు, ఏ రోజు ఆర్థికమైన సంక్షోభంలో లేదు. సో ఇక్కడ నేను ఎందుకంటే దీన్ని ఫోకస్ చేస్తున్నా, ఇండియా ఆర్థిక స్థితి అలాగే ఇజ్రాయెల్ ఆర్థిక స్థితి చూసుకుంటే కంపేర్ చేసుకుంటే నెక్స్ట్ మనకి ఎట్లా ఇంకో క్వశ్చన్ లో వస్తుంది కాబట్టి అక్కడ ఐ గో ఇన్ టు మోర్ డీటెయిల్స్. సో ఇక్కడ మనం చూస్తే ప్రధానంగా ఈ యుద్ధానికి గల కారణాలండి, వాళ్ళ రష్యా ఉక్రెయిన్ యుద్ధాల కారణాలు ఈ ఇంట్రడక్షన్ నుంచి మనకి వెళ్తే, బ్యాక్గ్రౌండ్ నుంచి ఇక్కడికి వెళ్తే ప్రధానమైన కారణం ఏంటంటే జియో పొలిటికల్ ఇది ఉంది, అట్లాగే ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో రష్యా ఏంటంటే ఇది నా భూభాగం అనే ఫీలింగ్ మొదటి నుంచి ఉంది రష్యాకి. సో నా భూభాగం అనే దానిలో ఏదో ఒక రకంగా దీన్ని ఆక్రమించాలని చెప్పి చేస్తున్న క్రమంలో 2014లో ఒక మిలిటరీ కాన్ఫ్లిక్ట్ వచ్చింది. సో మిలిటరీ కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు దేర్ వాజ్ ఎ రెవల్యూషన్ ఆఫ్ డిగ్నిటీ ఇన్ యుక్రెయిన్. సో ఆ వచ్చిన క్రమంలో ఏమైందంటే అప్పుడు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ గా ఉన్న అతను ఎవరైతే ఉన్నారో అతను రష్యాకి అనుకూలంగా ఉండాడు కాబట్టి అతన్ని తొలగించి వేయడం జరిగింది. ఇట్ వాజ్ ఇన్ February 2014. సో ఇక్కడ ప్రధానంగా ఇంకొక మేజర్ కారణం ఏంటంటే మీరు ఇందాక చెప్పినట్టు క్రిమియా అనే పెనిన్సులా ఏదైతే ఉందో అక్కడ అది తూర్పు ఐరోపా, నల్ల సముద్రానికి తూర్పు ఐరోపా ప్రాంతంలో ఉంటుంది, నార్త్ కోస్ట్ ఆఫ్ బ్లాక్ సీ. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే వాళ్ళ యొక్క ఆయిల్ నిల్వలు ఇవన్నీ కూడా చాలా ఉంటాయి, ఆయిల్ నిల్వలు అట్లాగే బోండాస్, ఈ రెండు ప్రాంతాలు కూడా రష్యా ఆక్రమించుకోవడంతో అది కాలక్రమేణా ఈ నౌకాదళాలు వచ్చి ఆక్రమించుకోవడం, మీరు అన్నట్టు అది చిలికి గాలి వానగయ్యి అది క్రమేణా యుద్ధంగా మారింది. సో యుద్ధంగా మారిన తర్వాత మనం చూసుకున్నట్లయితే ఈ క్రమంలో యుద్ధానికి ముందు క్రమంలో ఏమైందంటే ఎప్పుడైతే ఈ ప్రెసిడెంట్ ని మార్చేశారో
సో యుక్రెయిన్ ఏం చేయడం మొదలు పెట్టింది అంటే మీరు అన్నట్టు అటు యూరోపియన్ యూనియన్ కంట్రీస్ వైపు చూడటం మొదలు పెట్టింది. రష్యాతో తగ్గించుకొని ఏదో నేమ్ సేక్ డిప్లొమాటిక్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ప్రధానంగా ఏంటంటే యూరోపియన్ యూనియన్ వైపు చూసింది. సో దాన్ని బాగా థ్రెట్గా ఫీల్ అయ్యి సో ఇమీడియట్లీ వాళ్ళు ఏంటంటే ఇది ఆక్రమించడం, ఆ తర్వాత దాన్ని చేసుకుంటూ వచ్చి ఆ యుద్ధం ఏదైతే జరిగిందో ప్రధానికి ఇక్కడ ఏమైందంటే దీనిలో కూడా ఉన్న ప్రో రష్యన్ గ్రూప్స్ ఉన్నాయి. దీనిలో కూడా ఏంటంటే దేర్ ఆర్ ప్రో రష్యన్ గ్రూప్స్ ఇన్ ఉక్రెయిన్. వాళ్ళు ఇంటర్నల్ గా రెబెలియన్ స్టార్ట్ చేసి అదొక పెద్ద ప్రమాదం అయింది వీళ్ళకి. సో ఇదేమైందంటే 2014 ముందు వాళ్ళు ఉన్న వాళ్ళు ఆల్ చేశారు. అట్లాగే ఈ క్రమంలోనే ఆ ప్రెసిడెంట్ని తీసేయడం, ప్రెసిడెంట్ తాత ఇవన్నీ ఒక్కొక్కటి జరుపుకుంటూ రావడం వరుసగా ఏమైందంటే ఇంకా ఇవాళ ఉన్న పరిస్థితుల్లో చూస్తే యుద్ధం ఆగని పరిస్థితులు ఉంది. ఏం జరుగుద్దో తెలీదు, ఎంతవరకు వచ్చిందో తెలీదు. 1000 కోట్ల నష్టం పోయింది, చాలా మంది లక్షల్లో ప్రజలు నష్టపోయారు, దేశాలు రెండు నాశనం అయిపోయినాయి. అంటే ఉక్రెయిన్ అతి చిన్న దేశం, రష్యా చాలా పెద్ద దేశం, చాలా బలగా ఉన్న దేశం, ఆర్థికంగా అన్నిట్లో ఉన్న దేశం. కానీ గత 4 సంవత్సరాల నుంచి యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్ ఏం చేయలేకపోయింది. ఉక్రెయిన్ ని ఏం చేయలేని పరిస్థితి, అంటే ఇన్ ద సెన్స్ టోటల్ గా నిర్మూలించలేకపోయింది. యుద్ధం జరుగుతూనే ఉంది, ఎంతకాలం జరుగుతుందో రష్యా కూడా చెప్పలేము. అంటే అన్లెస్ అండ్ అంటిల్ ద న్యూక్లియర్ వెపన్స్ వాడితే తప్పితే ఏం చేయలేరు అనే పరిస్థితిలోకి వచ్చింది. సో బ్యాక్గ్రౌండ్ ఏముంది అని పక్కన పెడితే యూదులు, మళ్ళీ అక్కడికి వచ్చే యూదులు, దానిలో ప్రార్థించే వాళ్ళు ఉన్నారు, దేవుడి మీద విశ్వాసం ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ప్రార్థనలే వాళ్ళని ఈ రోజు వరకు రక్షించుకుంటూ వచ్చాయి. అది ఒక ప్రధానమైనది. చాలా మంది టెస్టిమనీస్ కూడా ఉన్నాయి దాని మీద. సో ఇది మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. సో ఇక్కడ నుంచి మనం వాట్ ఈస్ నెక్స్ట్ అనేది మనం చూస్తే ఇది నాటో యుద్ధంగా మారే, అంటే రష్యా వర్సెస్ యుక్రెయిన్ నుంచి మనం పక్కకి వెళ్తే రష్యా వర్సెస్ నాటో యుద్ధంగా మారే ప్రమాదం ఉంది. ఇందాక కూడా చేసిపోయారు నాటో గురించి మీరు. సో ఎందుకు ఆ ప్రమాదం ఉందంటే రష్యా ఏం చేస్తుందంటే ఫస్ట్ ఏమనుకున్నారంటే ఇట్ వాస్ బై మిస్టేక్. అంటే మనం ఎప్పుడు కూడా మాట్లాడుకుంటాం, మీరు కూడా ఛాన్సార్లు చెప్పారు, ఇజ్రాయెల్ ఒకటి టార్గెట్ చేస్తుంటే పిన్ పాయింట్ చేస్తే పర్ఫెక్ట్ గా అక్కడే కొడుతుంది. ఇంకా అది ఎప్పుడు కూడా పక్కకి వెళ్ళటమో ఇంకోటి అవటమో మిస్ అవటం అనేది లేదు. వేరాజ్ ఇన్ రష్యన్ దీనిలో వీళ్ళు డ్రోన్స్ చాలా మిస్ఫైర్ అవుతున్నాయి. అట్ ద సేమ్ టైం ఈ మధ్య కాలంలో వాళ్ళు ఏం చేస్తుంటే వాంటెడ్ గా దే ఆర్ టార్గెటింగ్ ది నేబరింగ్ కంట్రీస్ ఆఫ్ ది నాటో కంట్రీస్ ఏవైతే ఆ కంట్రీస్ టార్గెట్ చేస్తున్నారు. సో ఆ కంట్రీస్ టార్గెట్ చేయడం వలన వాళ్ళు ఏంటంటే వాటిని తిప్పికొట్టడమే కాకుండా సంయమనం పాటిస్తున్నారు. ఎందుకు లేదు తొందరపడడం, ఎందుకు. కానీ ఇది రాను ఎక్కువైపోయింది. 2024-25 చూసుకుంటే ద డ్రోన్స్ విచ్ వర్ ఫైర్డ్ ఆన్ ది నాటో కంట్రీస్ చూసుకుంటే 200% పెరిగింది. 2024-25 చూసుకుంటే 200% పెరిగింది. ఇప్పుడు ఇంకా బాగా పెరిగింది అంటున్నారు. సో ఇదేంటంటే వాంటెడ్ గానే రష్యా స్ట్రైక్ చేస్తుంది. వాళ్ళ ఆయిల్ రిఫైనరీ ఫిన్లాండ్, రుమేనియా ఈ దేశాల మీద కూడా వాళ్ళు చేయడం జరుగుతుంది. అట్లాగే ఉక్రెయిన్ ఏమని స్టేట్మెంట్ ఇచ్చిందంటే, వాళ్ళ ఫారిన్ మినిస్టర్ ఏమని స్టేట్మెంట్ ఇచ్చిందంటే రష్యా మిలిటరీ ఎలక్ట్రానిక్ డివైసెస్ వాడి ఉక్రెయిన్ యొక్క డ్రోన్స్ ఏవైతున్నాయో వాటిని డైవర్ట్ చేసి నాటో కంట్రీస్ మీకు వెళ్తే పంపిస్తుంది. అంటే ఒక ఎలక్ట్రానిక్ పరికరాలు వాడి యుక్రెయిన్ వదిలిన డ్రోన్స్ ఏవైతే ఆ డ్రోన్స్ ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే నాటో కంట్రీస్ వైపు డైవర్ట్ చేస్తున్నారు. అలా చేయడం వలన ఉక్రెయిన్ చేసిందని అనుకోవచ్చు, ఇట్లా కూడా వస్తుంది. సో ఇవన్నీ జరుగుతున్న క్రమంలో చూస్తే సెప్టెంబర్ 25 ఒకటి రెండు ఇన్సిడెంట్ చెప్తాను. సెప్టెంబర్ 25లో 12 పైగా రష్యన్ డ్రోన్లు పోలాండ్ దేశంలోకి వెళ్ళినాయి. సో అప్పుడు వాటిని నాటో సైన్యం తిప్పికొట్టింది. సిమిలర్లీ ఎస్టోనియాలోని ఒక పవర్ ప్లాంట్ మీద కూడా డ్రోన్లు పడ్డాయి. అట్లాగే లాటివియాలోని ఆయిల్ రిఫైనరీ మీద పడ్డాయి. ఇట్లా వీళ్ళు ఏం చేస్తున్నారంటే నాటో కంట్రీస్ ఏవైతే నాటో కంట్రీస్ టార్గెట్ చేసుకుంటా వాళ్ళు క్రమేణా వస్తున్నారు. సో ఇప్పుడు రష్యా వర్సెస్ నాటో యుద్ధం ఇండైరెక్ట్ గా స్టార్ట్ అయినట్టే. వాళ్ళు సమయం పాటిస్తున్నారు. అది ఏ రోజైనా ఆ థిన్ లైన్ ఉంది, చాలా సెన్సిటివ్ అండ్ థిన్ లైన్ ఉంది. అది ఏ రోజైనా ఆ థిన్ లైన్ దాటితే నాటో కంట్రీస్ లేదా నాటో సైన్యాలు రష్యా మీద దాడి చేసే ప్రమాదం ఉంది. ఎప్పుడైతే రష్యా మీద దాడి చేస్తారో అది ప్రపంచ యుద్ధాన్ని కూడా దాడి తీయచ్చు. ఎందుకంటే మిగతా దేశాలైన చైనా కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎటు వెళ్తారు, ఎవరు ఎటు వెళ్తారు అనేది ఒకటి ఉంది. సో దీని నుంచి మళ్ళీ మన బైబిల్లోకి వస్తే, బైబిల్ ప్రవచనాల్లోకి వస్తే కీర్తనలు 139 చూస్తే యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. దావీదు గారు అంటాడు, నా నోట్లోకి రాకముందే నీకు తెలుసు. సో గాడ్ నోస్ ఎవ్రీథింగ్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. సమయాలు కాలాలు నిర్వహించేది ఆయనే కాబట్టి ఎప్పుడు జరుగుతుంది, ఏం జరుగుతుంది ఆయన తెలుసు. సో దానికి అనుగుణంగా అన్ని జరుగుతున్నాయి. సో ఇక్కడ మనం దాన్ని రిలేట్ చేసుకుంటే
దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 40-45 చూస్తే, అంత్యకాలం మందు దక్షిణ దేశపు రాజు అతనితో యుద్ధం చేయను, మరియు ఉత్తర దేశపు రాజులు రథములను గుర్రపు రౌతులను అనేకమైన ఓడలను సమకూర్చుకొని తుఫాను వల్ల అతని మీద పడి దేశముల మీదుగా ప్రవాహంలో వెళ్ళును. సో దక్షిణ దేశపు రాజు, ఉత్తర దేశపు రాజు, అట్లాగే సేమ్ ఎజికేల్ 38-39 అధ్యాయాల్లో కూడా అది రాసి ఉంది. సో ఇక్కడ దక్షిణ దేశపు ఉత్తర దేశపు రాజు ఎవరని చూస్తే రష్యా. సో మనకి ఈ మధ్య కాలంలోనే పుతిన్ ఇంకొక ఆయన రిలీజ్ చేశారని చెప్పి ఒకటి చూశాను నేను. అది రూస్. సో రూస్ అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, డిసెండెంట్స్ ఏంటి, రూస్ డిసెండెంట్స్ తీసుకొచ్చారు. అది విచ్ ఇస్ దేర్ ఇన్ ద బైబిల్. సో అట్లా ఖచ్చితంగా అది రష్యా అనేది చాలా మంది దాన్ని నిర్ధారణకు వచ్చారు. సో అట్లాగే రూస్ అనే పదం ఎజికేల్ 38:2-3 అలాగే ఎజికేల్ 31లో రాసింది ప్రిన్స్ ఆఫ్ రూస్ అనేది. సో ఇట్లా చూసుకుంటే వెళ్తే బైబిల్ ప్రవచనాల ప్రకారం ఖచ్చితంగా ఇది రష్యా. ఇది మనకి అర్మగెదోన్ యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధానికి ముందు జరిగే యుద్ధాల కింద ఇప్పుడున్న యుద్ధాలను కూడా భావించవచ్చు అనేది కూడా ఒక కంక్లూజన్కి వచ్చారు చాలా మంది. బైబిల్ ప్రాఫెసీస్ ప్రకారం చేసే మనం ఎవరైతే ప్రవక్తలు ఉన్నారో, వీళ్ళు ఉన్నారో, అనలిస్ట్ ఉన్నారో, వాళ్ళు ఏమంటున్నారంటే అర్మగెదోన్కి ముందు చాలా యుద్ధాలు జరుగుతాయి అనేది ఉంది. ఈ యుద్ధాలన్నీ కూడా అవే. సో అర్మగెదోన్ యుద్ధంకి అతి సమీపంగా ఉన్నాం మనం, కాబట్టి సిద్ధపడాల్సిన అవసరం ఉంది. సో అర్మగెదోన్ యుద్ధంలో ఏం జరుగుతుంది అనేది మన అందరికి కూడా తెలుసు. సో అర్మగెదోన్ యుద్ధంలో గాడ్ విల్ కమ్ టు ది రెస్క్యూ ఆఫ్ ఇజ్రాయెల్. ఐగుప్తులోంచి ఎలాగ తీసుకొచ్చాడో అదే రీతిలో ఆయన వచ్చి చేయబోతున్నాడు. ఆయన యొక్క మహిమా ప్రభావాల్ని ప్రపంచ మొత్తాన్ని కూడా చూపించబోతున్నాడు అనేది చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఈ విషయాలన్నిటి కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా వరల్డ్ వార్ కంటే ముందు కూడా ఇది రష్యా వర్సెస్ నాటోగా మారే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఎందుకంటే రష్యా నాటో మెంబర్ కంట్రీస్ ని టార్గెట్ చేసి వాళ్ళ మీద డ్రోన్లు వేస్తుంది కాబట్టి అది కనపడుతుంది. అదే కనుక స్టార్ట్ అయితే ఖచ్చితంగా దట్ విల్ లీడ్ టు వరల్డ్ వార్ 3 అనేది కూడా మనం అనుకోవచ్చు. ఇవన్నీ కూడా వీటన్నిటి కూడా మూలం మనం ఏమైనా తీసుకుంటాం అంటే బైబిల్ ప్రవచనాలే. దానియేలు గ్రంథం, ఎజికేల్ గ్రంథం, మరి మిగతా గ్రంథాలు కూడా రాసిన ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో. సో అర్మగెదోన్ యుద్ధం ఖచ్చితంగా అతి త్వరలో జరగబోతుంది అనే దానికి మనందరూ కూడా సమాయత్తం అవ్వాల్సిన అవసరం ఉంది, సిద్ధపడాల్సిన అవసరం కూడా ఉంది అనేది మరి తెలియపరుస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ గారు. అద్భుతమైన అనాలిసిస్ మీరు చేశారు. బైబిల్ పర్స్పెక్టివ్, ఈ యొక్క వార్స్ను బైబిల్ పర్స్పెక్టివ్లో చాలా చక్కగా మీరు చాలా క్లారిటీతో తెలియజేశారు. ముఖ్యంగా చిన్న దేశమైనప్పటికీ యుక్రెయిన్ రష్యాను ఏ విధంగా ముప్పు తిప్పలు పెడతా ఉంది, అది గాడ్స్ ప్రావిడెన్స్ అని చాలా చక్కగా చెప్పారు. అదేవిధంగా రష్యా వర్సెస్ నాటో అన్నది తథ్యం అని చెప్పేసి ప్రాఫిటిక్ గా మీరు తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. వీ విల్ ప్రొసీడ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ గోస్ టు అవర్ బిలవెడ్ పాస్టర్ గారు. ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయము 34-39 వచనములలోని ఏలాము ప్రవచనం అందరిందా లేక నెరవేరనుందా? బైబిల్ ప్రవచనాన్ని విశ్లేషించి మీ సందేశాన్ని ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు 15 నిమిషాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ హేమసాగర్ గారు. మరి చిన్న ప్రార్థన చేసుకొని మనము ఈ బైబిల్ వాక్యాన్ని ధ్యానిద్దాం. ప్రేమ గల మా తండ్రి, దయగల నాయన, నీ పాదాలకు వెళ్ళి స్తోత్రం. ఏలాంను గురించి నాయన ప్రభా, మీరు ఇచ్చిన ప్రవచనం మీరు ధ్యానించడుగా నీ సన్నిధి మాతో ఉంచండి ప్రభా. నాయన మీరు మాకు తెలియజేసిన విషయాలను బట్టి నీకు వందనాలు నాయన ప్రభా. మేము నేర్చుకొని ప్రభా నాయన నీకు ఇష్టమైన బిడ్డలుగా ఉండటకు సహాయం దయచేయమని, వింటున్న ప్రతి శ్రోతను దీవించి ఆస్వాదించమని యేసు నామమున అడివేడుచున్నాం తండ్రి, ఆమేన్. సమయంలో ఏలాంను గురించిన ప్రవచనము మనము ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయము మరి 34-39 వచనాల వరకు మనం చూస్తున్నాము. ఏలాము అంటే ఏంటి? నేను ఏలాం యొక్క బలంను ముఖ్య ఆధారమైన వీటిని విరచుచున్నాను. ఈ 34-35లో యూదా రాజైన సిద్కియా టైంలో, అంటే దగ్గర మనం ఇప్పటి నుంచి లెక్కేసుకుంటే 2600 సంవత్సరాలు వెనక ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. ప్రవక్త అయిన ఇర్మియాకు దేవుడు తెలియజేస్తాడు. ఈ ప్రాఫెసీస్ కమ్స్ ఫ్రమ్ గాడ్. దేవుడి నుంచి వచ్చే ప్రవచనం. ఎందుకంటే దేవుడు లేకుండా ఇది మనుషుల ఆలోచన వచ్చినది కాదు.
సో ప్రవచనం ఎప్పుడు ఇట్స్ ఫ్రమ్ గాడ్. సో ఇర్మియా ప్రవక్తకు వచ్చిన ప్రవచనం ఏంటంటే, నేను ఏలాము యొక్క బలం నాకు ముఖ్య ఆధారం వింటిని విరచుచున్నాను. ఇప్పుడు మనం కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే ఇరాన్, ఇప్పుడు పర్షియా, ఇరాను, తర్వాత పారసీకులు మరి పరిపాలించిన ప్రదేశము, ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నవి. మనం చూసినట్లయితే ఇరాన్ చూసినట్లయితే ఈ సూషన్ కోట, సూషన్ పట్టణము, తర్వాత ఎస్తేరు ఆ సూషన్ పట్టణంలో ఉన్నట్లు, హామాను మరి యూదును చంపబోతున్నట్లు, ఇవన్నీ కూడా నెహెమియా గ్రంథంలో, ఎజ్రా గ్రంథంలో వాళ్ళు ఈ పారసీకుల టైంలో ఉంటున్నారు. ఈ పారసీకులు అంటే ఏలాము ప్రదేశం. ఈ ఏలాము ప్రదేశము మనకు బాగా ఫెమిలియర్. మరి ఏషియాలో చూస్తున్నాము, తర్వాత ఇర్మియాలో చూస్తున్నాము. మరి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఏలాంను గురించి మరి ఎహెచ్కేల్ గ్రంథంలో కూడా మనం చూస్తున్నాం ఏలాం గురించి. ఈ ఏలాంను ఇప్పుడు చూసినట్లయితే ఇరాన్ చాలా మిలిటరీలో, డిఫెన్స్లో చాలా అడ్వాన్స్గా ఉంది. దగ్గర 79లో మరి ఆయతుల్లా ఖొమైనీ వచ్చేసేసి ఆయన స్టార్ట్ చేసిన తర్వాత ఇన్ని ఇయర్స్ వాళ్ళు మిసైల్స్ తయారు చేయడము, తర్వాత ఇంకా రకరకాలుగా డిఫెన్స్ ఎక్విప్మెంట్ బాగా ఎవ్వరు మరి చూడనటువంటి ప్రదేశంలో, అండర్ గ్రౌండ్స్లో, టనల్స్లో వాళ్ళు ఎన్నో విషయాలు చేసినారు. అంటే వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఆయన ప్రజలను వైపౌట్ చేయాలి, ఇస్రాయల్ ప్రజలు ఈ భూమి మీద లేకుండా చేయాలనే ఉద్దేశంతో మరి వారు చేసినటువంటి ప్రయత్నం. ఎన్ని ప్రయత్నాలు చేస్తారని దేవుని బిడ్డల మీద మరి ఆ వారు జయించలేరు. అండ్ దేవుడు, గాడ్ ఇస్ ఇన్ కంట్రోల్. దేవుడు అన్ని దేశములకు అధికారి. అంటే సర్వ దేశములన్నీ కూడా ఆయన చేతిలో ఉన్నాయి. సో ఆయన ప్రపంచం అంతా ఆయన కంట్రోల్ చేస్తూ ఉన్నాడు, అన్ని దేశాలను కంట్రోల్ చేస్తూ ఉన్నాడు. సో ఇజ్రాయెల్కు రాబోయే విపత్తు గురించి, ఇజ్రాయెల్ను నాశనం చేస్తారనే ఉద్దేశం ఆయనకు తెలుసు. ఏలాము నా బిడ్డలను నాశనం చేస్తుంది, ఏలాము యొక్క డిఫెన్స్ ఎక్విప్మెంట్ బాగుంది, అంతేకాదు ఇట్ హ్యాస్ బికమ్ పవర్ఫుల్ నేషన్ ఇన్ ద మిడిల్ ఈస్ట్. అంతేకాదు అది ఒక ఆ యొక్క సాధనం ఏముంది, ఆ స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ అనేది వాళ్ళకు ఒక అడ్వాంటేజ్గా అయిపోయింది. ఏదైనా మరి పెట్రోల్ కానీ గ్యాస్ కానీ ఏదైనా రావాలంటే దాంట్లో నుంచి రావాలి. వరల్డ్లో దగ్గర 21% పెట్రోల్ అక్కడి నుంచి రావాలి. సో అది వాళ్ళకి ట్రంప్ కార్డ్ లాగా. అంటే ఏంటంటే వాళ్ళు అది వినియోగించుకొని వరల్డ్ మొత్తం కంట్రోల్ చేయాలనుకుంటున్నారు. అంతేకాదు వరల్డ్ మొత్తం నా చేతిలో ఉంది, నేను ఎట్లా చెప్తే అట్లా వినాలి, ఈవెన్ సూపర్ పవర్స్ అమెరికా కానీ ఏం కానీ నన్ను ఏం చేయలేదు అనే ధైర్యంతో, పట్టుదలతో ఎదిరిస్తూ ఉంది. బట్ గాడ్ హ్యాస్ ఎ ప్లాన్. దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే, దేవుని యొక్క ఆలోచన ఏంటంటే మరి ఆ యొక్క బలంలకు ముఖ్య ఆధారం, ఏలాం యొక్క బలం ముఖ్య ఆధారం ఏంటి? ఇప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజే, దాని నుంచి ఇవన్నీ కొట్లాట వస్తుంది. దాంట్లో మరి ఈ షిప్స్ వెళ్తా ఉంటే దాని మీద బాంబులు వేస్తూ ఉన్నారు, మిసైల్స్ వేస్తూ ఉన్నారు. సో ప్రపంచంలో యొక్క ఆల్మోస్ట్ ఆల్ ఎకానమీస్ దెబ్బతింటున్నాయి, అన్ని దేశాలు దెబ్బతింటున్నాయి, అన్నిట్లో ఫైనాన్షియల్ పొజిషన్ దెబ్బతింటుంది, అన్నిట్లో ప్రైసెస్ పెరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ డ్యూ టు దట్. ఆ స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ బట్టి అది నేను ఏది చెప్పినా చేయగలను, నేను అందరినీ డామినేట్ చేయగలను చెప్పి అనుకుంటుంటే ఆ ముఖ్యాధారమైన వింటిని విరచుచున్నాను. దేవుడు ఏమంటే ఒకప్పుడు పర్షియా దేశం వాళ్ళు ఆర్చర్స్, అంటే వాళ్ళు బాణం వేస్తే గ్యారెంటీ తగిలేదు. ఈరోజు ఇప్పుడు మిసైల్స్ వేస్తా ఉన్నారు అందరి మీద. సో ఆ వింటిని విరచుచున్నాను. ఐఎమ్ గోయింగ్ టు ఐఎమ్ గోయింగ్ టు బ్రేక్ ఆల్ దట్ పవర్. నువ్వు ఎంత మైటీ ఉన్నా కానీ, ఎంత గట్టిగా ఉన్నా, ఎంత చేస్తున్నా కానీ నీ యొక్క వింటు ఎంత బలంగా ఉంది కానీ మరి దాన్ని నేను విరిచేస్తాను అంటున్నాడు దేవుడు. నలుదేశాల నుండి 4 వాయువుల నుండి ఏలాం మీదకి రప్పించి, నలుదిక్కుల నుండి వచ్చి వాయువుల వెంట వారిని చెదరగొట్టుదును. విలివేయబడిన ఏలాం వారు ప్రవేశింపదే నీ దేశం ఏమీ లేదు. గాడ్ టాక్స్ ఏంటంటే ఆ ఇరాన్లో ఉన్న వాళ్ళందరూ కూడా చెదిరిపోతారు ఇక్కడికంటే అక్కడికి. ఎందుకంటే వాళ్ళు దేశాన్ని కోసం ఏం చేయడం లేదు, దేశం నుండి ప్రజల కోసం ఏం చేయడం లేదు. వాళ్ళు ఎంతకాడికి మరి మొత్తము డిఫెన్స్ డెవలప్ చేయాలి,
ఇతరులను ఇస్రాయేల్ను నాశనం చేయాలి అనే ఒకే సోల్ పర్పస్, ఆ ఉద్దేశంతో చేస్తున్నందువలన అక్కడ ఉండే ప్రజలందరూ కూడా బ్రెయిన్ డ్రైన్ జరిగిపోయింది, వేరే దేశాలకు వెళ్ళిపోయినారు. వాళ్ళు ఇప్పుడు ఇంగ్లాండ్లో, ఈ అమెరికాలో, మరి ఇంకా ఈ రకరకాల ప్రదేశాల్లో వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఉద్యోగాలు చేసుకొని వాళ్ళు ఉంటున్నారు. అది దేవుని యొక్క ప్రవచనం. బట్ ఇక్కడ ఉన్న వాళ్ళ సంగతి ఏంటంటే, మరియు వారి శత్రు ఎదుటను, వారి ప్రాణం తీసి వారి ఎదుటను ఏలామును భయపడచేతును, నా కోపాగ్ని చేత కీడును వారి మీదకి నేను రప్పించును, వారిని నిర్మూలం చేయ వరకు వారి వెంట ఖడ్గము పంపుచున్నాను, ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ చూసినట్లయితే దేవుడు చెప్తున్నాడు ఈలాంలో ఉండే ప్రజల సంగతి. వాళ్ళు చేసే పనుల వలన, వాళ్ళు చేసే దుష్ట కార్యాల వలన ఏమంటుందంటే, వారి శత్రు ఎదుట వారి ప్రాణం తీయజేయచ్చు వారి ఎదుటను ఏలామును భయపడచేతును. భయం రావాలి ఏలాంకి ఇప్పుడు. ఎందుకంటే మరి ఇది దేవుని యొక్క మరి ప్రాఫెసీ. ఇది నేను వారిని భయపడచేతును అంటే అన్ని దేశాలు ఒకటవుతున్నాయి. ఇప్పుడు చూస్తే అరబ్ కంట్రీస్ కూడా ఇరాన్కు అగెన్స్ట్ గా ఉంటున్నాయి కొన్ని. అంతేకాదు, నా కోపాగ్ని చేత కీడును వారి మీదకి నేను రప్పించు. దేవుని యొక్క కోపం, దేవుని యొక్క ఉగ్రత మరి నేను వారి మీదకి రప్పిస్తాను అంటారు. ఇరాన్ మీదకి అంటే మరి రప్పిస్తాను అంటే, ఎందుకంటే దేవుడు మరి హీజ్ ఇన్ కంట్రోల్. ఏ దేశము ఆయనకు విలువ ఇవ్వకుండా, ఆయన ఆజ్ఞలు పాటించకుండా ఉంటున్నారో ఆ దేశాలను నాశనం చేద్దాం అనుకుంటారు. ఇజ్రాయెల్ను కాలం దేశానికి ఎందుకు తీసుకొచ్చారు? ఇస్రాయల్ వాళ్ళు గొప్పవాళ్ళని కాదు, వాళ్ళ ఎదురు నీతిమంతులని కాదు. దేవుడు ఏంటంటే మరి ఇక్కడ చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం చూసినట్లయితే, నేను ఈ దేశం స్వాధీనపరచుగా యెహోవా నా నీతిని బట్టి నేను ప్రవేశపెట్టినని అనుకునవద్దు. ఈ జనుల చెడుతనంను బట్టి యెహోవా నీ ఎదుటి నుంచి వారిని వెళ్ళగొట్టుచున్నాడు. ఇశ్రాయేలు వాళ్ళతో అంటున్నాడు, మీరు ఈ కనాన్ దేశం మీరు స్వాధీనపరచుకుంటారంటే మీ నీతిని బట్టి కాదు నేను అక్కడ చేర్పించేది. బికాజ్ అక్కడుండే ప్రజలు జనంల యొక్క చెడుతనంను బట్టి. సో జనంల చెడుతనం బట్టి యెహోవా నాశనం చేస్తాడు. నువ్వు నీతిమంతుడు అని కాదు. ఈరోజు ఇరాన్ను నాశనం చేయబోతున్నాడు అంటే అర్థం ఏంటంటే, వాళ్ళ యొక్క జనంల యొక్క చెడుతనం బట్టియే వారిని నాశనం చేస్తున్నాడు. వారి చెడుతనం బట్టి, ఈ జనంలో చెడుతనం బట్టి యెహోవా నీ పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసిన మాటను స్థాపించటకై నీ దేవుడైన యెహోవాని నీ ఎదుటి నుంచి వెళ్ళగొట్టుచున్నాడు. ఎందుకంటే గాడ్స్ ప్రామిస్ టు హిస్ చిల్డ్రన్, అబ్రహాంతో, ఇస్సాకుతో, యాకోబుతో ప్రమాణం చేసిన దేవుడు ఒక నిబంధన చేసినాడు. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలు ఈరోజు అక్కడ ఉంటున్నారు. వారి గొప్పతనం కాదు, వారి యథార్థత కాదు, వారి నీతిని కాదు. బికాజ్ అక్కడుండే జనాలు, ఆ కనాన్ ప్రదేశం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చెడుతనం బట్టి వాళ్ళని వెళ్ళగొట్టి పడేసేసి ఆ దేశాన్ని తీర్చుంది. ఈరోజు ఇలాము నాశనం అయిపోతుంటే వాళ్ళ యొక్క చెడుతనమే, వాళ్ళ యొక్క హృదయం భయంకరమైనది, దేవునిది వైపు లేదు. మరి అంతేకాదు, మరి వారిని నిర్మూలం చేయ వరకు వారి వెంట ఖడ్గం పంపుచున్నాను. గాడ్ ఈస్ జడ్జ్ ఆఫ్ ఆల్ నేషన్స్. ఆయన వారిని నిర్మూలం చేసేంత వరకు వారి వెంట ఖడ్గం పంపుతూనే ఉన్నంటే వాళ్ళు ఇంకా చనిపోతానే ఉంటారు. ఎంతో మంది చనిపోతూ ఉంటారు. ఇది యెహోవా వాక్కు. అండ్ తర్వాత ఏమంటున్నాడంటే, నా సింహాసనం అచ్చటనే స్థాపించి ఏలాంలో ఉండి రాజులను అధిపతులను నాశనం చేతును. దేవుడు ఎక్కడే ఉండొచ్చు. ఈజ్ కింగ్ ఆఫ్ కింగ్స్. ఆయన ప్రతి ఒక్క దేశంలో ఆయనే రాజు. ఇక అందుకనే నా సింహాసనం అక్కడే స్థాపించి, అండ్ ఫైనల్ గా హీఈస్ గోయింగ్ టు జడ్జ్ ఆల్ ద నేషన్స్. ఆయన స్థాపించి ఏలాంలో ఉండి రాజులు నడుచును. సో ఏలాంలో ఉన్నటువంటి రాజులు, అధిపతులు అందరినీ నాశనం చేస్తానంటాడు. అయితే కాలాంతంన అట్ ద చెరపట్టబడిన ఏలాం వారిని నేను మరలా రప్పిస్తాను. కాలాంతంన అంటే దేవుని రాక సమయంలో, యుగాంతంలో, కాలాంతంలో, యేసుక్రీస్తు రెండవ రాకడలో, లేకపోతే దేవుని యొక్క ఆ యొక్క సమయంలో, దేవుని రాకడలో చెరపట్టబడిన ఏలాం వారిని నేను మరలా రప్పించను.
చెరపట్టబడిన వాళ్ళు, అంటే సాతాను బంధకాల్లో ఉన్నటువంటి వాళ్ళు, దేవుని బిడ్డలు, వాళ్ళని నేను మరలా రప్పించదు. సో దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ ద రెమినెంట్ పీపుల్. అక్కడ ఉన్నటువంటి దేవుని బిడ్డలు ఎవరైతే దేవుని ఆశ్రయించారో, దేవునిగా తమను ఉంచినారో, వారికి ఒక హోప్ ఏంటంటే దే విల్ కమ్ బ్యాక్. దేవుని దగ్గరికి వచ్చి ఆయన యొక్క న్యాయస్థానం ఎదుట నిలబడతారు ధైర్యంగా. సో గాడ్స్ ప్లాన్ ఏంటంటే, మరి ద గాడ్ ఈస్ గోయింగ్ టు పనిష్ ఆల్ ద నేషన్స్. నీ చెడుతను బట్టి, నీ పాపం బట్టి నిన్ను నాశనం చేసి దేవుడు. బట్ గాడ్ ఈస్ లవింగ్. గాడ్ ఈస్ లవింగ్. సో ఈరోజు ఎటువంటి ప్రజలైనా కానీ వారు తమ పాపంలో ఒప్పుకొని పశ్చాత్తాపడి, ప్రభువా నా పాపాలు క్షమించు అంటే, ఈరోజు యేసు ప్రభు నీ పాపంను క్షమించి ఆయన బిడ్డలు చేసుకొని ఆయన రాజ్యంలో చేసుకుంటాడు. ఈ రాజ్యాలు ఉండొచ్చు, పోవచ్చు. ఈ రాజ్యాలు పర్మనెంట్ కాదు. బట్ దేవుని రాజ్యం, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అందుకని యేసు క్రీస్తు దేవుని రాజ్యం సమీపించింది. సో ఈ రాజ్యాలన్నీ నాశనం అయిపోతాయి. బట్ ఫైన్, దేవుని వాక్యం నిలుస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలుగా మరి మనకు భయం లేదు. ఎందుకంటే గాడ్ ఇస్ అవర్ రెఫ్యూజ్. దేవుడు మనకు కోట అయ్యి ఉంటున్నాడు. దేవుడు హీ ఇస్ ద రెఫ్యూజ్. ఆయనే మనకు, ఆయన రాజ్యంలో మనం ఉండబోతున్నాం. కాబట్టి మనం ఎవరికి భయపడలేదు. దేవుని బిడ్డలుగా ఈరోజు మరి దేవుడు ఎందుకు ఈ ప్రవచనాలని మనకు రివీల్ చేస్తున్నాడంటే, బికాస్ వీఆర్ హిస్ చిల్డ్రన్. గాడ్ డజంట్ హైడ్ ఎనీథింగ్ ఫ్రమ్ హిస్ చిల్డ్రన్ ఆర్ ఫ్రమ్ హిస్ ఫ్రెండ్స్. అబ్రహాం దగ్గర నేను ఏం దాచనన్నాడు. ఈరోజు నీకు నాకు ఏం దాచలే. ఏలం గురించి ప్రవచించాడు. ఇట్స్ గోయింగ్ టు బి డెస్ట్రాయిడ్. బట్ దేర్ ఇస్ ఎ హోప్ ఫర్ ద రెమినెంట్ పీపుల్. యేసుక్రీస్తుని నమ్మిన వాళ్ళు, దేవుని నమ్మిన ప్రజలందరూ కూడా వాళ్ళు దాచబడతారు, వాళ్ళు తిరిగి వస్తారు. ఎందుకంటే గాడ్ ఈస్ ద జడ్జ్ ఆఫ్ ఆల్ ద నేషన్స్. ఓటు బ్రదర్ సాగర్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. చక్కటి ఎనాలిసిస్, చక్కటి సందేశం ఇచ్చారు. అద్భుతం. ప్రొఫెసీస్ కమ్ ఫ్రమ్ గాడ్ అని చాలా చక్కగా మీరు తెలియజేశారు. ముఖ్యంగా గర్వాన్ని అణిచివేస్తాను, ఇరాన్ యొక్క వింటిని విరుచుచున్నాను అన్నవి చాలా చక్కగా మీరు మాకు వివరించారు. ఫియర్ ఆఫ్ గాడ్ వాళ్ళకి ఏమిటో నేర్పిస్తాను. అదేవిధంగా దేవుని ఉగ్రత, రాత్ ఆఫ్ గాడ్ అన్నది కూడా వాళ్ళకు రుచి చూపిస్తాను. చివరికి వారిని కరుణిస్తాను రెమినెంట్ పీపుల్కు అన్నది ప్రవచనం చాలా చక్కగా మీరు మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వీ విల్ ప్రొసీడ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ టు అవర్ లర్నెడ్ అడ్వకేట్ గారు. ఇరాన్ యుఎస్ల మధ్య యుద్ధం ప్రారంభమైనట్లే. నిన్నటి నుంచి ఇరుమురి మధ్య స్ట్రైక్స్ ప్రారంభమైనాయి. తర్వాత ఈ యుద్ధము రాను రాను భీకరంగా మారిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ తర్వాత రష్యా, చైనా, నార్త్ కొరియా లాంటి దేశాలు కూడా ఒక్కటై ఇరాన్ కు సపోర్టుగా, మద్దతుగా యుద్ధంలో ప్రవేశిస్తారు అన్న ఒక భయం, అన్న ఒక ఈ విధంగా రీజనల్ వార్స్ అన్నీ కలిపి మూడవ ప్రపంచ యుద్ధంగా ఇది ఎస్కలేట్ అయ్యే ప్రమాదం ఉంది అని కూడా అనుకుంటున్నారు నిపుణులు. సో భారత్ పాత్ర, ముఖ్యంగా మొదటి నుంచి నాన్ అలైన్డ్ గా ఉంటూ ఉన్న భారత్ ఈ రాబోయే యుద్ధాలలో ఏ విధమైన పాత్ర పోషించనుంది? ఈ అంశాల మీద మీ యొక్క విశ్లేషణ, మీ సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరడమైనది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీకు 10 నిమిషముల సమయం. థ్యాంక్ యూ. సో ఈ యుద్ధం మళ్ళీ స్టార్ట్ అవడం గల కారణాలు ఒకసారి మనం చూసినట్లయితే, రీసెంట్ ఎస్కలేషన్స్ చూస్తే మనకి లాస్ట్ వీక్ లో మనకి ఆయన ఖొమేనీ యొక్క ఫ్యూనరల్ ప్రాసెస్ అదంతా స్టార్ట్ అవడం అంతా కూడా జరిగింది. సో ఆ ప్రాసెస్ జరిగినప్పుడు లక్షల మంది వాళ్ళు గుమికూడడం జరిగింది. దేశ ప్రజలు గుమికూడటమే కాకుండా వాళ్ళు మంచి గట్టిగా నిదానాలు ఇవ్వడం, సిమిలర్లీ బ్యానర్లు పట్టుకోవడం, ప్లే కార్డులు పట్టుకోవడం కూడా చేశారు. సో దానికంటే ముందు చూసినట్లయితే ఆ దేశ మంత్రి హెడ్ క్వార్టర్స్, కమాండర్ ఆఫ్ సెంటర్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఒక ప్రెస్ నోట్ వెలువడింది.
సో ఏమనంటే ఈ ఐతోలా ఫ్యూనరల్ ప్రాసెస్ జరిగే క్రమంలో దాన్ని అదునుగా తీసుకొని మా మీద కనుక దాడులు చేస్తే, లేదా మేమేమి మాకేముంది ఇంకేం చేయలేము అనే పరిస్థితిలో మమ్మల్ని చులకన చేస్తూ మా మీద దాడులు కనుక చేస్తే, ముఖ్యంగా ఇజ్రాయెల్ అండ్ యుఎస్ కి వాళ్ళు దే హ్యావ్ వాంట్ రిటాలియేషన్ విల్ బి వెరీ స్ట్రాంగ్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. చెప్పి ఈ ప్రాసెస్ కోసం దీనికోసం ఏం చేశారంటే వాళ్ళు ఎయిర్ స్పేస్ ని కింద ఆన్ గ్రౌండ్ ఉన్న ట్రాఫిక్ ని ఇట్లన్నిటి కూడా ఆపడం, షాప్స్ క్లోజ్ చేసి దేవర్ టోటల్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ది ఇది. అయితే ఎప్పుడైతే జనాలు ఎక్కువ మొబిలైజ్ అయ్యారో, మొబిలైజ్ అయిన జనాల్లో కూడా మెజారిటీ మోస్ట్ ఆఫ్ దెమ్ వర్ ప్రో గవర్నమెంట్. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దానికి ఆ ప్రో దానికి ఉండడంతో వాళ్ళకు కూడా కొంత ఉత్సాహం వచ్చింది, మిలిటరీ ఫోర్సెస్ కూడా ఉత్సాహం వచ్చింది. వచ్చిన వాళ్ళు ఎంత తీవ్రంగా నినాదాలు చేశారంటే వాళ్ళు బ్యానర్స్ పట్టుకున్నారు, ప్లే కార్డ్స్ పట్టుకున్నారు, అమెరికా అంతం చూడాలి, ఇజ్రాయెల్ అంతం చూడాలి, లేదా అమెరికా అధ్యక్షుడు లేకపోతే ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు అంతా చూడాలని చెప్పి చెప్పడమే కాకుండా దే క్యారీడ్ రెడ్ అండ్ వైట్ ఫ్లాగ్స్ డ్యూరింగ్ దట్ ప్రొసెషన్. ఆ రెడ్ అండ్ వైట్ ఫ్లాగ్స్ ఏం చెప్తున్నాయి దేనికంటే, ఈ షియా వీళ్ళంతా షియా ముస్లిమ్స్ కాబట్టి వాళ్ళకి దే హ్యావ్ అ ట్రెడిషన్. సో హతసాక్షులు, ఆ హతసాక్షులకి చేసిన దానికి ప్రతీకారంకి గుర్తుగా రెడ్ అండ్ వైట్ వాడతారట వాళ్ళు. సో రెడ్ అండ్ ఫ్లాగ్స్ దాన్ని సూచించినాయి. సో వీళ్ళు చాలా భారీ ఎత్తున ఎప్పుడైతే చేశారో అది ఇట్ హాజ్ ఇన్స్టిగేటెడ్ ది మిలిటరీ ఫోర్సెస్ ఆఫ్ ఇరాన్. అప్పుడు అదే టైంలో వాళ్ళు గల్ఫ్ దేశాల మీద దాడి చేయడం కూడా చేశారు. అట్లాగే ఇంకొక వర్గం దీన్ని వ్యతిరేకించింది. దీన్ని ఏ రకంగా వ్యతిరేకించారు వాళ్ళు? దేశం చాలా దుర్భరమైన పరిస్థితిలో ఉంది, ఆకలితో అలమటిస్తున్నారు, ఇవాళ ఉన్నవాళ్ళు కూడా అన్ని తగ్గించుకొని తినాల్సిన పరిస్థితిలోకి నెట్టబడ్డారు, తిండి లేక చాలా మంది చనిపోతుంటే ఇంత ఖర్చు పెట్టి ఇంత భారీ ఎత్తున చేయాల్సిన అవసరం ఉందా ప్రభుత్వానికి అని చెప్పి వాళ్ళు కూడా దాన్ని నిరసనగా తెలియపరచడం జరిగింది. ఈ క్రమంలో వాళ్ళు ఒక మాట అన్నారు. వాళ్ళు ఏమన్నారంటే, ది యాక్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ ప్రూవ్స్ దట్ దే ఆర్ డిస్కనెక్టెడ్ విత్ ది కామన్ పీపుల్ అన్నారు వాళ్ళు. అంటే ఇంత భారీ ఎత్తున ఏర్పాటు చేసి ఇంత ఖర్చు పెట్టి చేయడం అనేది, ఖుమేనీ యొక్క అంత్యక్రియలు ఇంత ఖర్చు పెట్టి చేయడం అనేది దాన్ని ది గవర్నమెంట్ ఈస్ డిస్కనెక్టెడ్ విత్ ది కామన్ పీపుల్ అని చెప్పి దే హావ్ కామెంటెడ్. సో ఈ రెండు కూడా జరిగినాయి అక్కడ, సో ఈ రెండు జరిగినాయి. ఈలోపు యుద్ధం కూడా మీరు అన్నట్టు మరి ఎస్కలేట్ అయ్యి ఎటు వెళ్తుంది అని చూసి చాలా తీవ్రంగా ఉంది. అయితే లాస్ట్ నైటే నేను అసలు ఐ ఫినిష్ ఆఫ్ ఇరాన్ అని చెప్పి మరి ట్రంప్ కూడా ప్రకటించడం జరిగింది. ఓ పక్కన యుద్ధం జరుగుతుంది. సిమిలర్లీ ఇజ్రాయెల్ ఎంతకాలం ఇజ్రాయెల్ని అగ్రెసర్గా అన్నారు, కానీ వీళ్ళే దాన్ని ఇచ్చేసుకొని దే అగైన్ రీస్టార్టెడ్ ది వార్. సో దట్ ఈస్ గోయింగ్ వెరీ, అంటే ఇంక ఎటు వెళ్తుందో కూడా చెప్పలేని పరిస్థితి. సో ఇవన్నీ పక్కన పెట్టుకుంటే రోల్ ఆఫ్ ఇండియా ఏంటి, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఇండియా అని మనం చూసుకుంటే దెర్ ఇస్ నో అదర్ గో అనిపిస్తుంది నాకైతే. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్ గివింగ్ ది స్టేట్ ఆఫ్ అవర్ కంట్రీ అండ్ ది రీసెంట్ అనాలిసిస్ ఎకానమిస్ట్ చాలా మంది చేసిన విశ్లేషణలు మనం చూస్తే ఆర్థికంగా చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉండి చాలా అప్పుల్లోకి నెట్టబడి మరి ఒక పరిస్థితిలో ఉన్నప్పుడు కనీసం ఆయిల్ ను కూడా మనం కొనుక్కొచ్చి తెచ్చుకునే పరిస్థితులు లేము. ఎక్కువ ధరలు పెట్టి కొనాలి, దాని భారం మళ్ళీ ప్రజల మీద పడుతుంది. అంటే యుద్ధ ప్రభావమే మన మీద చాలా ఎక్కువ చూపించినప్పుడు, మన ఎకానమీ మీద ఎక్కువ చూపించినప్పుడు యుద్ధంలోకి మనం డైరెక్ట్గా వెళ్తే ఏంటి పరిస్థితి అనేది ఇక మనం దాని గురించి మనం చెప్పవసరం. కాబట్టి ఖచ్చితంగా భారతదేశానికి ముందు కనపడుతుంది ఏంటంటే, మొట్టమొదటిగా కనపడేది ఏంటంటే సంయమనం పాటించడం తప్పితే, న్యూట్రల్గా ఉండటం తప్పితే, రెస్ట్రైంట్ అప్రోచ్ తప్పితే there is no other go for India right now. ఎందుకంటే it has been forced to go into that approach, restraint approach, given the economic condition. సిమిలర్లీ మిగతా కారణాలు కూడా చూసుకుంటే మనకి ప్రధానంగా మన దేశం నుంచి చాలా మంది గల్ఫ్ దేశాలకు వెళ్ళారు. మిడిల్ ఈస్ట్ ఎస్పెషల్లీ గల్ఫ్ దేశాలకు వెళ్ళి అక్కడ అనేక రకాల ఉద్యోగాల్లో, అనేక రకాల పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉండి తమ జీవనాన్ని గడిచడం కాకుండా అక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఒక వ్యక్తి వెళ్ళి అక్కడ ఉద్యోగం చేసుకుంటే ఇంటికి డబ్బులు పంపించే వాళ్ళు ఉన్నారు. ఇట్లా చాలా మంది ఉన్నారు. సో ఎప్పుడైతే యుద్ధం తీవ్రతరం అవుతుందో వీళ్ళందరూ ఇమీడియట్ గా ఇవాక్యుయేట్ చేసి మన దేశానికి సురక్షితంగా తీసుకురావాల్సిన పరిస్థితి వస్తుంది. మరి అది కూడా చాలా ఖర్చుతో కూడుకుందే. అంతమందిని వెంటనే తీసుకురావడం. సిమిలర్లీ ఈ తీసుకొచ్చిన క్రమంలో ఏమవుతుంటే ఫారిన్ రెమిటెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆగిపోతాయి. సో ఈ ఎకనామిక్ ఇంట్రెస్ట్ కూడా మన దేశానికి ఉంది కాబట్టి యుద్ధం ఆగిపోవాలి, సమయం పాటిస్తే మంచిది అనేది కూడా భావించడానికి ఒక కారణం. ఇంకోటి చూస్తే
మరి ముడి సరుకు ఆయిల్ ఏదైతే ఎనర్జీ ఉందో అదంతా కూడా మనం అక్కడి నుంచి ఆధారపడుతున్నాం. యుక్రెయిన్ యుద్ధానికి ముందు దాదాపుగా 60% మన దేశం అక్కడి నుంచి తెచ్చుకుండేది. కానీ ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయినాక కొద్ది తగ్గించుకొని 50% మటుకే ఇప్పుడు ఇక్కడి నుంచి తెచ్చుకొని మిగతా ప్రాంతాల నుంచి తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. సో ఎప్పుడైతే యుద్ధం తీవ్రతరం అవుతుందో మనకి ఏమంటాం సిఎన్జి ఉంది కదా, సిఎన్జి దట్ ఈస్ ఎల్ఎన్జి లిక్విడ్ న్యాచురల్ గ్యాస్, అట్లాగే ముడి సరుకుల యొక్క ధరలు పెరిగే ప్రమాదం ఉంది, అందని ప్రమాదం కూడా ఉంది. కాబట్టి వీటిలన్నింటిని దృష్టిలో పెట్టుకొని భారతదేశం ఖచ్చితంగా యుద్ధం జరగకూడదు, యుద్ధం అయిపోవాలి అనే న్యూట్రల్ స్టాండ్ తీసుకొని సంయమనం పాటించాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో ఇవన్నీ ఒక పక్కన అయితే మరి బైబిల్ ఏం చెప్తుంది మనకి, బైబిల్ ఏం చెప్తుంది, యుద్ధం ఎటు దారి తీస్తుందని బైబిల్ ఏం చెప్తుందని చూస్తే మనం బైబిల్లో మనకి అన్ని కూడా ఎవ్రీథింగ్ నాకు అనిపిస్తుంది ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ కంపారిజన్ టు ఇజ్రాయెల్. ఎందుకంటే ఎన్నుకున్న జనాంగం కాబట్టి దాని చుట్టే తిరుగుతూ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకుని మనకి అన్ని కూడా ఉంటాయి ప్రవచనాలన్నీ కూడా. సో ఎండ్ ముగింపు కూడా మనకి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఉంటుంది. సో ఒకసారి చూసినట్టయితే రోమీయులు 9వ అధ్యాయం 17-18 వచనాలు చూస్తే, మరియు లేఖనములో ఇందాక కూడా చెప్పిందని, లేఖనములో ఫరో ఇలాగ చెప్పాను, లేఖనము ఫరోతో ఇలాగ చెప్పాను, నేను నీ యందు నా బలము చూపుటకును నా నామం భూలోకమందంతటా ప్రచురమగుటకును అందునిమిత్తమే నిన్ను నియమించి తిని, కావున ఆయన ఎవరిని కనికరింపగోరునో వాణ్ణి కనికరించును, ఎవరిని కనికరింపగోరడో వారిని కనికరించు. అంటే ఎవరిని కనికరిస్తాడు, ఎవరిని తృణీకరిస్తాడు అనే దానికి ఈయన నామగంత కోసమే ఫరో నాకు నియమించాను అన్నాడు. సో ఇప్పుడు ఇవాళ చూస్తే మనకి ఒక రీసెంట్ గా విత్ ఐపీఎస్ ఆఫీసర్ నేను కూర్చున్నప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ఇంటర్నేషనల్ గా చాలా అవి చూస్తే సిల్లీగా అనిపిస్తే మనకి, బట్ దట్ లీడ్స్ టు వార్స్ అని చెప్పి ఒక రీజన్ చెప్పాడు. ఆయన ఏంటంటే, ఇంటర్నేషనల్ గా వీళ్ళందరూ ఫర్ ఎగ్జాంపుల్ ఒక దగ్గరికి అమెరికన్ ప్రెసిడెంట్, రష్యన్ ప్రెసిడెంట్ వెళ్ళాడు అనుకుందాం. వెళ్ళినప్పుడు ఆయన సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో వాళ్ళ చేతుల్లో ఉంటుంది, వాళ్ళ దేశం యొక్క బలగాల చేతిలో ఉంటుంది. కాబట్టి వాళ్ళకి అక్కడ స్మాల్ ఈగో ఫైట్స్ ఉంటాయంట. ఈగో ఫైట్స్ ఇన్ సెన్స్ ఒక్క ఫ్యూ సెకండ్స్ కనుక యుఎస్ ప్రెసిడెంట్ ఆపితే రష్యన్ ప్రెసిడెంట్ ముందు వెళ్తాడు. ఒక ఫ్యూ సెకండ్స్ రష్యన్ ప్రెసిడెంట్ అంటే అమెరికన్ ప్రెసిడెంట్ ముందు చేరుకుంటాడు. సో అటువంటి దగ్గర కూడా దే ట్రై టు ప్లే ట్రిక్స్ అంట, ఏదో ఒక రకంగా అడ్డం పడి ఆపడం. సో దట్ విల్ లీడ్ టు ఈగో ఫైట్స్. అవే యుద్ధాలకు దారితీస్తాయి అనేది ఒక సింపుల్ ఇష్యూ అయినా కానీ అంత ఈగో ఉంటుంది వాళ్ళకి, అంత ఈగో ఫైట్స్ జరుగుతుంటే అంత సెకండ్స్ మీద ఉంటుంది కాబట్టి అని ఆయన షేర్ చేసుకోవడం తగ్గింది. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇవన్నీ కూడా ఇవాళ పుతిన్ ఏంటంటే ఇంతకాలం నుంచి చేస్తున్నట్టు ఈగోయే, ఏం చేయలేకపోతున్నాడు, చేస్తూనే ఉన్నాడు. సో అక్కడ చూస్తే మనకి దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడు, ఎవరిని తృణీకరిస్తాడని వీ కాంట్ క్వశ్చన్ గాడ్. సో ఇస్సాకుని ఎన్నుకున్నాడు, యాకోబుని ఎన్నుకున్నాడు, ఆ తర్వాత దావీదుని ఎన్నుకున్నాడు. మరి ఇష్మాయిల్ని తృణీకరించాడు, ఏశావుని తృణీకరించాడు. ఇవాళ ఇష్మాయిల్ ఏశావు సంతతే కదా వీళ్ళు, వాళ్ళని ఆశ్రదించాడు. ఎందుకు ఆశ్రదించాడు అనేది చూసుకుంటూ వెళ్తే మనం రోమీలు 9:27 చూస్తే, ఇశ్రాయేల్ కుమారుల సంఖ్య సముద్ర పిసుకవలే ఉండినను శేషమే రక్షింపబడును. యెషయా ఇశ్రాయేలును గూర్చి బిగ్గరగా పలుకుతున్నాడు. సో అట్లాగే ఇవాళ చూస్తే పాపులేషన్ చాలా తక్కువ ఉంది, ఇజ్రాయెల్కి పాపులేషన్ చాలా తక్కువ ఉంది. సేమ్ అదే రోమీలు 11:1-8 చాలా ఎక్కువ ఉంది. నేను అది మొత్తం కూడా చదవను. ఒకటి ఏంటంటే దీనిలో ప్రధానంగా మనకి ఏముందంటే, పౌలు గారు ఉంటాడు, అలాగే నేను అడుగుతున్న ఏమనక, దేవుడు తన ప్రజలను విసర్జించిన అట్లా అనరాదు, నేను కూడా ఇశ్రాయేలీయుడను, అబ్రాహాం సంతానమందలి బెన్యామిన్ గోత్రమునందు పుట్టిన వాడను. తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. ఏలియాను గూర్చిన భాగంలో లేఖనం చెప్పినది మీరు ఎరగరా? ప్రభువా, వీరు నా ప్రవక్తలను, అక్కడ ఏలియా ఉంటాడు, ప్రభువా వీళ్ళు నీ ప్రవక్తలను చంపేస్తాను, నన్ను కూడా చంపేస్తాను, నువ్వేం భయపడద్దు, బయలుకు మోకాళ్ళలోనని 7,000 మంది నేను అలాగే ఉంచానని చెప్పి దేవుడు చెప్తాడు. సో అది ఇక్కడ ఉంది. అట్లాగే రోమీలు 11:12-13 చూస్తే, వారికి రోషం పుట్టించుటకై వారి తొట్టుపాటు వలన అన్ని జనులకు రక్షణ కలిగెను. వారి తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్ని జనులకు ఐశ్వర్యము అయిన ఎడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువ ఐశ్వర్యం కలుగును. సో ఇశ్రాయేలీయుల తొట్టుపాటే మన అందరికీ ఇంత ఐశ్వర్యం కలిగించినప్పుడు వారి యొక్క పరిపూర్ణత ఎలా ఉంటుంది అనేది అసలు మన ఊహకే అందదు. సిమిలర్ అదే అధ్యాయం 15 ఏం చెప్తుందంటే, వారిని విసర్జించుట
లోకమును దేవునితో సమాధానపరచుటైన ఎడల వారిని చేర్చుకున్నటేమగును, మృతులు సజీవులైనట్టే అగును కదా. సో ఇంత స్పష్టంగా బైబిల్లో రాయబడి ఉంది కాబట్టి ఆ ప్రకారమే వాళ్ళు జరుగుతున్నాయి, ఎందుకు ఆ ప్రకారం జరుగుతున్నాయి. సిమిలర్ 25వ వచనం చదివి నేను ముగిస్తాను. అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనసు కొంత మటుకు కలిగేను. వారు ప్రవేశించినప్పుడు మొత్తం వాళ్ళు ఇదవుతారు. సో ఇవన్నీ కూడా మనకి 25, 26, 27 చూసుకుంటే స్పష్టంగా ఇజ్రాయెల్ని బేస్ చేసుకుని మనకు ఉన్నాయని కూడా రాసి ఉంది కాబట్టి, సో ఇవి దే ఆర్ కమింగ్ టు పాస్, చాలా దగ్గరలో ఉన్నాయి. ఇవన్నీ కూడా నెరవేరబోతున్నాయి, ఖచ్చితంగా నెరవేరుతాయి. ఈ దిశగానే ఇవాళ అదే డైరెక్షన్ లో యుద్ధాలు కూడా జరుగుతున్నాయి, అదే డైరెక్షన్ ఉంటుంది కాబట్టి ఆల్ దీస్ వార్స్ విల్ లీడ్ టు అర్మగెద్దోన్ యుద్ధం. సో అక్కడ లీడ్ చేస్తే కాబట్టి అక్కడ విల్ సీ ది రియల్ ఫేసెస్. అందరిని కూడా మరి దేవుడు సమూలం నాశనం చేసి ఆయన యొక్క రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు అనేది మనకి చాలా స్పష్టంగా రాయబడి ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మనం అందరూ కూడా మరి సిద్ధపడాల్సిన అవసరం ఉంది. ఇజ్రాయెల్ కొరకు, ప్రపంచ శాంతి కొరకు కూడా మనం ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏ ఒక్కడు నశించడం అనేది ఆయన ఉద్దేశం కాదు. మరి ఆయన ఉద్దేశం అది కానప్పుడు దాన్ని మరి అది జరగాలంటే మనం కూడా ప్రార్థించాల్సిన అవసరం. ఒక పక్క మనల్ని కాపాడుకుంటూ, మన రక్షణ మనం నిలుపుకుంటూ, మరి ఇతర దేశాలు, ఇతర ప్రజల కోసం, మరి ముఖ్యంగా అన్యుల కోసం కూడా మనం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియపరుస్తూ, మరి దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఈవెంట్స్, ముఖ్యంగా ఇంటర్నేషనల్ పరిస్థితులు, ఆర్థిక సంక్షోభాలు, రానున్న ఆర్థిక సంక్షోభాలు ముగించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సాగర్. సమయంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాఫెసీస్ ఫ్రమ్ గాడ్, మరి దేవుని మూలంగా పలికినారు ప్రవక్తలు, పరిశుద్ధాత్మ ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా. అంటే ఈ ప్రవచనాలన్నీ ఎందుకు ఇచ్చాడంటే దేవుడు మన కొరకు ఇచ్చాడు. మొట్టమొదటిగా అబ్రహాంకు ఏం చేయబోదు చెప్తా ఉన్నాడు. అబ్రహాం ఆదికాండంలో చూసినట్లయితే మరి నేను ఏ విషయమైనా అబ్రహాంకు, నా స్నేహితుడు అబ్రహాంకు దాచేదనా అని అంటుండే 18-17 చూసినట్లయితే. అండ్ నా స్నేహితుడు అయిన అబ్రహాం సంతానమా 41 ఏషియా 41:8 చూసినట్లయితే. అదేవిధంగా మరి ఇక్కడ చూసినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయంలో చూసినట్లయితే ఇక్కడ దేవుని యొక్క ప్లాన్ ఏంటంటే, మరి ఇక్కడ చూసినట్లయితే మరి నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం మీరు ఒకరు ప్రేమించవలని నా ఆజ్ఞ. యేసుక్రీస్తు ఈ యొక్క ఆజ్ఞ ఇచ్చినట్టు మనం అందరిని ప్రేమించాలా, తన స్నేహితులకు కొరకు ప్రాణం పెట్టడానికి ఎక్కువ ప్రేమ గలవాడు. నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసినట్లా మీరు నాకు స్నేహితులై ఉందురు. అంటే ఈరోజు యేసుక్రీస్తును మనము యాక్సెప్ట్ చేస్తే రక్షకుడిగా, ప్రభువుగా, ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. అండ్ హీ వాంట్స్ టు బి ఎ ఫ్రెండ్ విత్ యూ. ఆ రోజు అబ్రహాంను దేవుడు స్నేహితుడు అన్నాడు. ఈరోజు యేసుక్రీస్తును నీవు నేను నమ్ముకుంటే నిన్ను స్నేహితుడా అంటున్నాడు దేవుడు. యేసు ప్రభు నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసేలా మీరు నాకు స్నేహితులు ఎందురు. యూ విల్ బి ఎ ఫ్రెండ్ ఆఫ్ గాడ్. అంటే దేవుని ఆజ్ఞలు నువ్వు పాటించడం అంటే యూ విల్ బి ఎ ఫ్రెండ్ ఆఫ్ గాడ్. అంతేకాదు, నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసినట్లా మీరు నాకు స్నేహితులు ఎందురు. దాసుడు తన యజమానుడు చేయు దాన్ని ఎరువుడు కనుక ఇక మిమ్మును దాసులను పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నా తండ్రి వలన విన్న సంగతులు అన్నిటినీ మీకు తెలియజేసి ఐ డోంట్ వాంట్ టు హైడ్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ బికాజ్ యు ఆర్ మై ఫ్రెండ్. దేవుడు నీతో మాట్లాడుతా ఉన్నాడు. బికాజ్ ఈ ప్రవచనాలు ఎందుకు చెప్పా అంటే నీకు తెలియాలా, నువ్వు తెలుసుకొని నీవు సిద్ధంగా ఉండాలి. ఆయన రాకడ కొరకు మనం సిద్ధంగా ఉండాలి.
పేతురు రాసిన పత్రిక, పేతురు 2వ పత్రికలు మరి దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే 3-4 వచనంలో, అంత్య దినంలో అపహాసకులు అపహసించి వచ్చి తమ స్వకీయ దురాశక్తి నడుచుకోవచ్చు. ఆయన రాకడను కూర్చున్న వాగ్దానం ఏమాయను, పితరులు నిద్రించే మొదలుకొని సమస్తను సృష్టి ఆరంభం నిల్చున్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకున్నాను. ఏంటి ఆయన రాకడ గురించి ఏమైంది? వాగ్దానం రాలేదా? ఇవన్నీ యుద్ధాలు జరుగుతున్నవి, ఇవన్నీ జరుగుతున్నవి, ఎందుకు రాలేదు అని చెప్పేసి అంటుంటే, మరి దేవుని యొక్క ప్రణాళిక 11-12 వచనం చూస్తే ఇవన్నీ ఇట్లు లయమైపోయినవి. కానీ ఇవన్నీ కూడా నాశనం అయిపోతాయి. ఆకాశములు రవులుకొని లయమైపోయినట్టు, పంచభూతములు మహావేండంతో కరిగిపోయినట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాన్ని ఆశతో అపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. గాడ్స్ ఇన్స్ట్రక్షన్స్. యుద్ధాలు జరుగుతాయి, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఎకనామిక్ లాసెస్, ఇవన్నీ చూస్తాయి. ప్రజలు కొనలేకపోతున్నారు, తన నిత్యావసరాలు కూడా కొనలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితులు ఇవన్నీ ఉన్నప్పుడు బట్ ఇవన్నీ కూడా టెంపరీ, అన్ని నాశనం అయిపోతాయి. ఇవన్నీ కూడా లయమైపోతాయి. పంచభూతం మహావేణుతో కరిగిపోయినట్టు దేవుని దినము రాకడ కొరకు కనిపెట్టు దాన్ని ఆశతో అపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితో జాగ్రత్త గలవారై ఉండాలి. మనం ఎట్లా ఉండాలి? మనం పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి భక్తితో మరి ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి. మరి గాడ్స్ ప్లాన్ ఏంటంటే, గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ అస్. ఇర్మియా గ్రంథము 29:1 చూసినట్లయితే, 11 చూసినట్లయితే, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవాకు. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. ఐ హ్యావ్ ప్లాన్స్ ఫర్ యూ. నీకు ఫ్యూచర్లో ఏం జరుగుతాయో నాకు తెలుసు. ఈ రాజ్యాలన్నీ ఏం జరుగుతున్నాయో నాకు తెలుసు. ఈ దేశాలన్నీ నాకు తెలుసు. దేవుడు ఏంటంటే, దేవుడు గాడ్ హ్యాస్ ఎ ప్లాన్. మరి ఆయన సర్వ శరీరులకు దేవుడు. అంతేకాదు, హీఈస్ ద గాడ్ ఆఫ్ ఆల్ నేషన్స్. చూసినట్లయితే ఆమోసు 9వ అధ్యాయం చూసినట్లయితే మరి 9:7 ఇశ్రాయేలు మీరు కూషీయులను నా దృష్టి సమానులు కారా? నేను ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలును, కఫ్తోరు దేశం నుండి ఫిలిస్తీన్లను, కీరు దేశం నుండి సిరియలను రప్పించింది. ఈజ్ గాడ్ ఆఫ్ ఆల్ నేషన్స్. ఐగుప్తు దేశం అంటున్నాడు, మరి ఫిలిస్తీన్లు అంటున్నాడు, కీరు దేశం నుండి సిరియలను నేను రప్పించిన అంటున్నాడు. యెషయా గ్రంథంలో చూసినట్లయితే, యెషయా సైన్యం కొద్దిగా ఎక్కువ నా జనమైన ఐగుప్తులారా అంటున్నాడు. ఐగుప్తులను పట్టుకొని నా జనులారా అంటున్నాడు. నా చేతుల పని అయిన అశ్షూరీయులారా నా చేతుల పని నువ్వు. సో అశ్షూరులు నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయులారా మీరు ఆశీర్వదింపబడదని చెప్పి వారిని ఆశీర్వదించారు. అంటే ఒక ఇశ్రాయేలుకు మాత్రమే దేవుడు కాదు, మన దేవుడు ఈజ్ ద గాడ్ ఆఫ్ ఆల్ నేషన్స్. సర్వ శరీరులు ఆయన తయారు చేసింది, ఆయనను ఆరాధించాలి, ఆయన చేస్తుంది. అండ్ గాడ్ హ్యాస్ ప్లాన్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ us. నేను నీ ప్లాన్స్ నాకు తెలుసు. ఎందుకు ఈ ప్రవచనాలు చెప్తున్నా అంటే, పిన్ పాయింట్గా అవన్నీ జరుగుతున్నాయి. ఈరోజు పిన్ పాయింట్గా దేవుడు నిన్ను పట్టుకొని, నువ్వు నా రాకడ కొరకు ఎదురు చూస్తున్నావా లేదా అని యేసయ్య నిన్ను అడుగుతాను. నా రాకడికి ఎదురు చూస్తా ఉంటే మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా? పరిశుద్ధ ప్రవర్తన కలిగి నువ్వు భక్తితో జాగ్రత్తగా ఉంటున్నావా లేదా? నీవు నా ఆజ్ఞలు పాటిస్తున్నావా లేదా అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ కదా. మరి చూసినట్లయితే మరి దేవుని బిడ్డలుగా మరి మనం ఏం చేస్తున్నాం? దేవుని బిడ్డలుగా మరి మనము ఆయన యొక్క సువార్తను ప్రకటిస్తున్నామా లేదా? మనం సువార్త ప్రకటించకపోతే మరి దేవుని రాజ్యం ఎట్లా విస్తరిస్తుంది? ఈ యుద్ధాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆర్ యు రెడీ? అండ్ దేర్ ఇస్ వన్ జడ్జ్ ఆఫ్ ఆల్ ద నేషన్స్. ఈ రష్యా తప్పో, ఈ యుక్రెయిన్ తప్పో, లేదా అమెరికా తప్పో, ఈ ఇజ్రాయెల్ తప్పో, ఇవన్నీ తప్పులు. ఇవన్నిటికీ అబవ్ ఆల్ దెర్ ఇస్ ఎ జడ్జ్, హి ఈజ్ జీసస్ క్రైస్ట్ కదా. సర్వ అధికారం నాకు ఇవ్వబడింది పరలోకమునందును భూమి యందును. మత్తయి సువార్త 28:18 చూసినట్టే. అంతేకాదు, యోహాను సువార్త 5వ అధ్యాయంలో చూసినట్లయితే దేవుడు ఏమంటున్నాడంటే
22వ వచనంలో తండ్రి ఎవరిని తీర్పు తీర్చగానే తండ్రిని కనపరచుగా అందరిని కుమారుని కను తీర్పు తీర్చుటకు సర్వాధికారం కుమారునికి అప్పగించున్నాడు. సో హీఈస్ గోయింగ్ టు జడ్జ్ ఆల్ ద నేషన్స్, ఆల్ ద పీపుల్. నువ్వు ఏ దేశమైనా, ఏ ప్రజమైనా, ఏ తెగవాడివైనా, ఎటువంటి ప్రాంతము చెందినవాడంటే, ఎటువంటి భాష మాట్లాడినా, యు రియలైజ్ దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు జడ్జ్. యేసుక్రీస్తు సర్వాధికారి. నిన్ను తీర్పు తీర్చుటకు సర్వాధికారం ఆయన మీద ఉన్నది. కాబట్టి మరి తండ్రి ఎలాగో తన జీవం గల ఉండడం, అలా కుమారుడు జీవం గల వాడేటకు కుమారునికి అధికారం ఇచ్చేచ్చు. హీ హ్యాస్ పవర్ ఓవర్ యువర్ లైఫ్. జీవంకు అధికారం ఇచ్చేసినట్టు అందుకాదు. మరి ఆయన మనిషి కుమారుడు కనుక తీర్పు తీర్చకు తండ్రి అధికారం అనుగ్రహించడం. గాడ్ గేవ్ ది అథారిటీ టు జడ్జ్ ఆల్ ద నేషన్. సో ఈరోజు మరి మన జడ్జ్ యేసుక్రీస్తు అయితే, మరి ఆయన దగ్గరికి మనం వెళ్తే మనల్ని యాక్సెప్ట్ చేస్తున్నా. దేవుడు అంటాడు, ఎందుకు నిన్ను పరలోకంలో చేర్చుకోవాలి, ఎందుకు నిన్ను నా రాజ్యంలో చేర్చుకోవాలి అంటే మనం ఏం చెప్తాం? నేను క్రిస్టియన్ను, నేను చర్చ్కి వెళ్తుంటాను, నేను పాటలు పాడుతాను, ప్రార్థన చేస్తాను చెప్తే యాక్సెప్ట్ చేస్తాడా? ఆర్ యు షూర్? ఆయన ఎందుకు విశ్వాసం ఇచ్చారా? ఆయన ప్రభు అని ఒప్పుకోవాలా? ఆయన ప్రభు అని నోట్తో ఒప్పుకొని హృదయం విశ్వసించాలా? ఏమని విశ్వసించాలా? ఆయన నా రక్షకుడు, నా ప్రభు, నా పాపముల కొరకు ఆయన చనిపోయాడు, ఆయన రక్తంలో నేను కడగబడినా, ఆయన రక్తం ద్వారా నేను ఈరోజు ఆయన సన్నిధిలోకి ప్రవేశించగలిగిన, ఈరోజు నేను ఎదురుగా నిలబడగలను ధైర్యంగా అని చెప్పగలవా? ఇంకా నువ్వు ఒకవేళ యేసుక్రీస్తుని విశ్వసించకపోతే, ఇట్స్ ఎ టైమ్ ఆఫ్ వార్, అఫ్లిక్షన్స్, ప్రాసిక్యూషన్స్, ఇవన్నీ ఉంటాయి మనకు. బట్ ఆర్ వి రెడీ? ఆయన రాకడకు మనం ఎదురు చూసే బిడ్డలుగా ఉంటున్నామా? పరిశీలించుకుందాం. ఆయన రాకడికి ఎదురు చూసి మనల్ని మనం పరిశుద్ధపరచుకుందాం. మన చేత కాదు, ఆయన రక్తంలో కడగబడాలి. మన పాపంలో ఎప్పటికప్పుడు ఒప్పుకోవాలి. అండ్ గాడ్ విల్ యాక్సెప్ట్ యూ అండ్ హీ విల్ ఫేస్ ఎనీ కాన్సిక్వెన్సెస్. ఈ యుద్ధంలో కాన్సిక్వెన్సెస్ ఏవి వచ్చినా కానీ నువ్వు ధైర్యంగా నిలకడగా, బికాజ్ ఆయన నా కోట, ఆయన ఆనుకునే ఉన్నా, విల్ నాట్ ఫియర్. అలా ధైర్యంగా ఉండాలని ప్రభు కోరుతా ఉన్నది. ఇంకా ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోతే యేసుక్రీస్తు ప్రభువుగా ఈరోజు యాక్సెప్ట్ చేయండి. ఆయన నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు. ఆయన నీ ప్రతి పాపమును క్షమించి నిన్ను పవిత్రంగా చేస్తుంది ఆయన రక్తం. కాబట్టి ఆయన నీ కొరకు ప్రాణం పెట్టినాడు. ఈరోజు ఆయన ఆల్ సఫిషియెంట్ గాడ్, జీసస్ క్రైస్ట్. నీకు ఏది అవసరం లేదు, సింపుల్గా ఆయన దగ్గరికి రా. నిజమైన విశ్వాసం, సో ఒక సింపుల్ ఫెయిత్ అండ్ యూ విల్ బి యాక్సెప్టెడ్, విల్ బి చైల్డ్ ఆఫ్ గాడ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించిన దాకా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన ప్రేమ గల మా తండ్రి, దయగల నాయన ఈ సమయంలో నాయన ప్రభా, మేము యుద్ధాల గురించి ఎన్నో డిస్కస్ చేసినాం, కానీ ప్రభా నాయన ప్రభా, నువ్వు మా హృదయాన్ని చూసే దేవుడు నాయన. మమ్మల్ని గురించి ఒక ఉద్దేశం కలిగి ఉన్నావు నాయన. నీకు వందనాలు ప్రభా. నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావు నాయన ప్రభా. నీకు పక్షపాతం లేదు నాయన ప్రభా. ఏ దేశస్తుడైనా, ఏ భాష మాట్లాడుతున్నా, ఏ కులమైనా, ఏ జాతైనా, ఏ మతమైనా అందరినీ ప్రేమించే దేవుడు నాయన. నీకు వందనాలు నాయన. గొప్ప దేవుడు నాయన. ఈరోజు నాయన ప్రభా, యేసుక్రీస్తును మా కొరకు ఈ లోకానికి పంపించావు, ప్రాణం పంపించావు. ఆయన మా కొరకు రక్తం చిందించాడు, మా పాప విమోచన కొరకు నాయన ప్రభా. ఇంకా ఒకవేళ మేము విశ్వాసం ఉంటే ఎంతమంది ఉంటున్నారో వాళ్ళందరికీ నాయన ప్రభా, నువ్వు గొప్ప దేవుడు నాయన ప్రభా. ఎవరిని వద్దని దేవుడు కాదు, నీ చేతులు ఎప్పుడు తెరిచి ఉన్నాయి ప్రభా. నిన్ను యాక్సెప్ట్ చేసి ముందుకు సాగుతు నీ కృప దయచేయండి ప్రభా. నాయన ఈ సమయంలో ఈ డిస్కషన్ లో పార్టిసిపేట్ నీ దేవుని బిడ్డలు నాయన ప్రభా, నీ సేవకులు నాయన బ్రదర్ హేమసాగర్ గారిని, నాయన బ్రదర్ డానియల్ విజయ్ గారిని మీరు దీవించండి, ఆశించే ప్రభా. ఇంకా నాయన ప్రభా, ఇలాంటి డిస్కషన్స్ లో నిన్ను మహింపరచు బిడ్డలుగా మమ్మల్ని ఆయతపరచండి నాయన ప్రభా. నాయన పాస్టర్ సుభాష్ గారిని, వారి పరిచయం, వారి కుటుంబాన్ని దీవించండి, ఆశ్రదించండి ఆయన ప్రభా. నాయన వింటున్న ప్రతి శ్రోతను మీరు దీవించి ఆశ్రయించండి. నీకే స్తుతులు చెల్లిస్తూ మా ప్రభువుని రక్షకుడు యేసుక్రీస్తు పేట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపై, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య శ్వాసం చేరిన మనకందరూ వింటున్న ప్రతి శ్రోతకి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడేండి నడిపించును గాక. ఆమేన్, 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 ఆమేన్.